నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఆచరణల్లో ఆదర్శాలు అనే ఓ నవలికను విందామండి. ఈ నవలిక 1976 ఆగస్టు మాసంలో యువ మాసపత్రికలో ప్రచురితమైంది. అడవి చిమ్మ చీకటిగా ఉంది. అడవిలో సన్నగా ఆగకుండా కురుస్తోంది వానజల్లు, చిరాకు కలిగిస్తూ. ఉండి ఉండి వినపడుతున్నాయి ఏవో మృగాల అరుపులు, భయాన్ని రేకెత్తిస్తూ. అలాగే దృఢ నిశ్చయుల్లా నడిచిపోతున్నారు భాస్కర్, శంభు. శంభుకు నిజానికి చాలా భయంగా ఉంది. కన్ను పొడుచుకు చూసినా ముందు దారి కనపడటం కష్టంగా ఉంది. కానీ ముందుకు వెళ్ళక తప్పదు గనక బలవంతంగా అడుగులేస్తున్నాడు. భాస్కర్ అండ మాత్రమే అతడికి ఆ పరిస్థితుల్లో కొండంత ధైర్యాన్నిస్తోంది. అన్నయ్య చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. తడుముకుంటూ ముందుకు సాగుతున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి హఠాత్తుగా ఏదో భీకర గర్జన వినిపించింది దగ్గర్నుంచే. గబుక్కున ఆగిపోయారు అన్నదమ్ములు. అంతలో ఆకాశంలో పెద్దగా ఉరుము. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మెరుపు మెరిసింది మబ్బుల మధ్యగా. ఆ మెరుపు వెలుగులో బాబోయ్ పులి! గట్టిగా అరిచాడు భాస్కర్. అరుస్తూనే తమ్ముడు చెయ్యి వదిలించుకొని పక్కగా పరుగు తీశాడు. అన్నయ్య అంటూ పక్కకి పరుగు తీస్తున్న అన్నవైపు చూశాడు శంభు. వినిపించుకొని భాస్కర్ 10 అడుగులైనా వెయ్యకముందే అక్కడున్న ఆ పెద్ద మాటులో నెట్ట నిలువునా పడిపోయాడు. శంభుకి అన్నయ్య ప్రవర్తన అర్థం కాలేదు. అంతకు ముందటి మెరుపు వెలుగులో అతడికి పెద్ద పులి కనపడలేదు. ఏదో వికృతమైన అడవి గొడ్డులాగా ఉందది. అదే కనపడింది. కనపడని ఆ చీకట్లోనే అది తన మీద కొమ్ములు విసిరినట్లయింది. అంతవరకు ఉన్న భయం ఏ మూలకపోయిందో, అంత ధైర్యం ఎలా వచ్చిందో శంభుకి అర్థం కాలేదు. చేతులు రెండు బారసాచి ముందడుగు వేసి ధైర్యంగా ఆ వానలోనే, ఆ చిత్తడులోనే దాన్ని ఎదుర్కొన్నాడు. అతి కష్టం మీద కొంతసేపటికి దాని కొమ్ములు 2 ఒడిసి పట్టుకోగలిగాడు. మరో 5 నిమిషాల పోరాటం తర్వాత దాన్ని లొంగదీసుకున్నాడు. అన్నయ్య పర్లేదురా! గట్టిగా కేక పెట్టాడు. గబుక్కున గదిలోకి వచ్చి లైట్ వెలిగించాడు భాస్కర్. శంభు, రే శంభు! తమ్ముణ్ణి భుజం పట్టుకు కుదిపాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శంభు. ఏమిట్రా, ఇంకా 12 అన్నా కాలేదు, అప్పుడే అంతగా నిద్ర పట్టిందా? అలా కలవరిస్తున్నావు అన్నాడు భాస్కర్. కలవరించానా? అవును, కలలో కలవరించాను కాబోలు. బాగానే ఉందిరా. వాడి చదువు కాస్త చెడగొట్టు. తెల్లవారితే పరీక్ష పెట్టుకుని నువ్వు చదవకుండా పడుకొని కలలు కానేది కాక ఊరెగిరేలా కలవరించి వాడి చదువు చెడగొట్టు కసురుతూ అంది సావిత్రి. లేదమ్మా, ఇక కలవరించంలే. ఏదో భయంకరమైన కాలొస్తేను. సారీ అన్నయ్య. సిగ్గుపడుతూ ఒత్తిగిల్లాడు మళ్ళీ శంభు. తిరిగి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు భాస్కర్. మూసిపెట్టిన పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నా ఊహలు వేరే విధంగా పోతున్నాయి. ఎంత ధైర్యం వాడికి! తెల్లవారితే పరీక్ష రాయాలి. ఆ స్పృహైనా లేకుండా ఎలా నిద్రపోగలుగుతున్నాడు అంత నిశ్చింతగా? తనకు రేపు పరీక్షే, అన్ని చదివినవే. అయినా ఇసుమంత ధైర్యమైనా లేదు మనసుకి. ఒకటే భయం. ఆత్మవిశ్వాసం కన్నా అదృష్టం మీద, విధి మీద నమ్మకం ఉంచుకోవటమే తనకు అలవాటు. నిజానికి తమ్ముడికి ఉండాలి ఈ భయం. సగం సిలబస్ అయినా చదవడు. పరీక్షల కిటుకులన్నీ తెలుసు వాడికి. ఏవో 5-6 చాప్టర్స్ చదువుతాడు. తప్పకుండా అందులో ప్రశ్నలు వస్తాయి కూడా. తను సిలబస్ అంతా చదివినట్టే ఉంటాడు. తీరా పరీక్ష హాల్లోకి వెళ్ళేసరికి ఏదో వణుకు, జంకు, దడ. ఎందుకు ఆ తేడా? అరే, ఆలోచనల్లో పడిపోయి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా 100 పేజీలకు పైగా రివైజ్ చేయాలి. మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చాడు. సీరియస్గా చదవసాగాడు. పారిజాత పహరణం వరకు రాగానే, సత్యభామ పేరు చూడగానే మళ్ళీ సత్యవతి జ్వరబడింది భాస్కర్ ఆలోచనల్లోకి. సత్యవతి ఏం చేస్తూ ఉంటుందో ఈ పాటికి? హాయిగా డాబా మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది కాబోలు. ఆమెకేం భయం? క్లాస్ ఫస్ట్. పరీక్షలంటే ఆమెకు లెక్కలేదు. తప్పనిసరిగా పాస్ అవ్వగలనని ఆమెకు ధైర్యం. సంవత్సరం అంతా రెగ్యులర్గా చదువుతుంది గనక ఆమెకు ఆ ధైర్యం ఉండటంలో ఆశ్చర్యం లేదు. తను కష్టపడే చదువుతాడు. తనకి మంచి మార్కులే వస్తాయి. కానీ తనకు ఆ ధైర్యం ఉండదు. ధైర్యానికి సామర్థ్యానికి సంబంధం ఉండదేమో. ఆ విషయం శంభుని చూస్తేనే తెలుస్తుంది. తన ఎస్ఎల్సి పరీక్షల్లో తనెంతగా భయపడ్డాడని మొదటిసారిగా జీవితంలో పబ్లిక్ పరీక్షలు తెగ కంగారు పడిపోయాడు. అలాంటిది
ఎస్ఎస్ఎల్సి రాస్తున్నానన్న భయం శంభుకి అణు మాత్రం కూడా లేదు. భయపడ్డ మాట అలా ఉంచి రోజుకొక కథ చెప్తున్నాడు పరీక్షకెళ్ళి వస్తూనే. వాచర్లను ఏడిపించడం మీద, కాపీలు కొట్టి ఆన్సర్లు రాయటం మీద రకరకాల కథలు. ఫైనల్ బిఏ రాస్తున్నా ఇప్పటికీ తనకు కాపీలు కొట్టే విద్యార్థులను చూస్తుంటేనే దడ, వాచర్లను ఊరికే చూస్తేనే వణుకు. దేవుడి దయ వల్ల ఈసారి గట్టెక్కేస్తే చాలు, బిఏ అనిపించుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. తనకు ఒక ఉద్యోగం అంటూ దొరికితే 12 ఏళ్లుగా అమ్మ పడుతున్న కష్టాలకు ఓ అంతం అంటూ దొరుకుతుంది. ఇకనైనా ఆవిడ మనోవేదన దూరం చేయొచ్చు. బాధ్యతలన్నీ తనపై వేసుకుని ఆవిడ బాధలు తగ్గించవచ్చు. ఇంకా ఎన్నాళ్లకో ఆ రోజు. చచ్చా, ఆలోచనల్లోనే తెల్లారిపోయేలా ఉంది. చదవాలి. తాన్ని తానే తిట్టుకుంటూ పుస్తకంలో తలదూర్చాడు మళ్ళీ. హాయ్, చివరి పరీక్ష కూడా అయిపోయింది, ఇక మనం ఫ్రీ. గెంతుకుంటూ వచ్చిన శంభు గదిలో మంచం మీద బద్ధకంగా పడుకున్న భాస్కర్ని చూస్తూ అడిగాడు. పరీక్షలా రాసావన్నయ్య నువ్వు? అంత బాగా రాయలేదురా, నిరుత్సాహంగా అన్నాడు భాస్కర్. అదేం అన్నీ చదివావుగా? పేపరు మరీ కష్టంగా ఇచ్చారు. ఓ అంతేగా, అయితే పర్లేదులే. కష్టంగా ఇచ్చిన పేపర్లు తేలిగ్గా దిద్దుతారన్నయ్య. ఎక్కువ మంది పాస్ అవ్వకపోతే రిజల్ట్స్ పడిపోతాయిగా, అందుకే అన్నాడు శంభు. అలాగేం ఉండదురా, అయినా ఎక్కువ మంది పాస్ కాకపోతే కదా మార్కులు కలుపుతారు. మా రూమ్లో చాలామంది బాగానే రాశారు అన్నాడు భాస్కర్. అదేమిటన్నయ్య, నీకంటే బాగా చదివారా వాళ్ళు? చదవకపోతే ఏమిరా, అందరూ గైడ్స్ తెచ్చుకున్న వాళ్ళే. పేపర్ చూడటంతోనే గబగబా గైడ్లు దగ్గర పెట్టుకొని కాపీలు రాసేశారు చాలామంది. వాళ్లకు ఖచ్చితంగా పాస్ మార్కులు వస్తాయి. ఎటొచ్చి నాలా సిన్సియర్గా రాసిన వాళ్లే బాధపడుతూ అన్నాడు భాస్కర్. ఏం నువ్వు తీసుకెళ్ళలేవుగా నోట్సులు, కాపీ కొట్టకపోయావా? శంభు, నేను కాపీ కొట్టగలనా? అలాంటి పాడు పని నేనెలా చేస్తానురా? చెయ్యలేవన్నయ్యా, కానీ అది గొప్పతనం కాదు, పిరికితనం. నీకు కొట్టాలనే ఉంటుంది, అందరిలో పాస్ కావాలనే ఉంటుంది, కానీ ఆ ధైర్యం లేదు. మనసులో బాధపడతావు, వాళ్ళ మీద ఈర్ష్య పడతావు, పైకి మాత్రం నిజాయితీగా మాట్లాడతావు. శంభు, అరవకన్నయ్య, ఎందుకు ఆ నిజాయితీ? ఇవాళ సంఘంలో నిజాయితీకి విలువ బండి సున్నా. ఎలా పాస్ అయ్యావు అనే కన్నా ఎన్ని మార్కులతో పాస్ అయ్యావు అన్నదే లెక్క. పోనీ ఆత్మవంచన అంటావా? ఈ పరీక్షల్లో నిజాయితీగా చదివి పాస్ అయినంత మాత్రాన నీకు విజ్ఞానం వచ్చేస్తుందంటావా? రేపు నువ్వు చేయబోయే ఉద్యోగం సులువుగా అర్థం చేసుకోగలవన్న నమ్మకం ఈ చదువుల వల్ల నీకు ఏర్పడిందా? లేనప్పుడు అదంతా మళ్ళీ మరొక ట్రైనింగు, మరొక ప్రకరణ అయినప్పుడు, ఈ చదువు డిగ్రీ కేవలం అలంకరణే అయినప్పుడు ఎలా పాస్ అయితే మాత్రమే? బ్రతుకు తెరువు చదువులకు నిజాయితీ అవసరం లేదన్నయ్య అన్నాడు. తనకన్నా 4 ఏళ్ళు చిన్నవాడైన శంభు అంటే భాస్కరానికి భయమే. అతడి తెంపరతనం అన్నా ధైర్యం అన్నా భయమే. అతడితో వాదించాలన్నా భయమే. కొండ పగలగొట్టినట్లు కటువైన సత్యాలను మాట్లాడే శంభుతో వాదించి గెలవలేడని తెలిసిన భాస్కరం అతడి మాటలకు మౌనంగా తలూపటం తప్ప మరేం చేయడు. సాధారణంగా అన్నయ్యకి ఎదురు చెప్పటము, వాదించటము చెయ్యడు శంభు. ఎక్కడో మరీ కోపము ఉత్సాహము వచ్చినప్పుడు తప్ప. అందుకే భాస్కరం అప్పుడు ఏమీ జవాబు ఇయ్యలేదు. కాఫీ తాగుదాం పదా అంటూ వంటగదికేసి నడిచాడు. రా భాస్కరం. వాకిట్లో భాస్కర్ని చూస్తూనే ఆహ్వానించింది సత్యవతి. లోపలికి నడిచాడు భాస్కర్. వాసులేడా అడిగాడు. వాడా, సరేలే నవ్వింది సత్య. మధ్యాహ్నం మ్యాట్ని కని వెళ్ళాడు, 6 వచ్చేస్తానన్నాళ్లే చెప్పింది. పాపం సెలవుల్లోనైనా వాడిని కాస్త సరదాగా తిరగనీరాదు? సెలవులా? అక్కడికి మహా వర్కింగ్ డేస్లో తెగ కష్టపడిపోతున్నాడని నవ్వింది. గట్టిగా అనక, గురువువై కూడా వాడిని చెడగొడుతున్నావని నన్ను తిట్టగలరు నాన్న అన్నాడు. పద డాబా మీద కూర్చుందాం. ఇద్దరూ డాబా మీదకి వెళ్ళారు. ఎలా రాసావు ఇవాళ అడిగాడు భాస్కర్. పర్లేదు, జనతా క్లాసులో పాస్ అవుతానులే అంది. అయితే క్లాస్ రాదా? వస్తుందన్నాగా జనతా క్లాసు. అదేంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వి? అదంతే, నిన్న ఇవాళ పరీక్ష హాల్లో గొడవైపోయింది భాస్కర్. ఏమైంది ఆదుర్దాగా అడిగాడు భాస్కర్. గ్రూపు కష్టంగా ఇచ్చారు పేపర్స్. అందరూ పేపర్ చూస్తూనే కంగారు పడిపోయారు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తున్నారు.
అరగంట గడవగానే లెక్చరర్స్ వచ్చారు క్లాసులోకి. ఎవరి ట్యూషన్ స్టూడెంట్లకు వాళ్ళు గుసగుసలాడుతూ జవాబులు చెప్పడం మొదలుపెట్టారు. ఎక్స్ప్రెస్ బళ్ళల్లా రాసేస్తున్నారు వాళ్ళు. నాలాంటి వాళ్ళు తెల్లమొహాలు వేసుకొని చూస్తూ కూర్చుండిపోయాము. కాసేపు అలా గడిచేసరికి నా రక్తం కొత్త కొత్త ఉడికిపోయింది. ఏడాది పొడుగునా కష్టపడ్డ వాళ్ళం ఇలాగే ఉండిపోయాము. ట్యూషన్లో చేరిన వాళ్ళు చాలాగా రాసేస్తున్నారు. నేను లేచి దాబాయించాను. మేడం, ఇది చాలా అన్యాయం అంటూ. నీకెందుకు అవన్నీ? నీకేమన్నా తెలియకపోతే కదా మాట్లాడకుండా రాసుకో అంది మా మేడం. నా సంగతి కాదు మేడం, మిగతా అందరి సంగతి. మీరు ఇలా చదవని వాళ్ళకు ఆన్సర్స్ చెప్పడం అన్యాయం అన్నాను. నువ్వు పరీక్ష రాయాలని వచ్చావా, అందరినీ వెనకేసుకొని అల్లరి చేయాలని వచ్చావా? టైం వృధా చేసుకోకు, తర్వాత విచారించాల్సి వస్తుంది అంది మేడం కఠినంగా. అప్పుడు నాకు ఒళ్ళు తెలియలేదు. మీరు మర్యాదగా ఈ మాల్ ప్రాక్టీస్ ఆఫ్ చేస్తారా, వెళ్ళి సూపరింటెండెంట్కి రిపోర్ట్ ఇవ్వమంటారా అంటూ అరిచాను. నాకు సపోర్టుగా మరొక 5-6 లేచారు. నానారాభస అయ్యింది. అరగంట తర్వాత వాతావరణం సర్దుకుంది, కానీ అప్పటికి టైం చాలా అయిపోయింది. పైగా మూడ్స్ కూడా చెడిపోయాయి. మిగిలిన టైంలో ఏదో రాసేసానే కానీ చాలా డిస్కరేజ్ అయిపోయాను చెప్పింది సత్య. అరే, చాలా దారుణమే. మర్నాడు పరీక్షకు వెళ్ళానా? నిన్న నా వల్ల నష్టపోయిన విద్యార్థినుల విసురులు, వాచర్ల విషపు చూపులతో మనసు చాలా గాయపడింది. ఇవాళకి ఏం రాశానో నాకే తెలీదు. మొక్కుబడి చెల్లించుకుని వచ్చేసానంతే అంది. పీటీ సత్య, నిజంగా పీటీ. బుద్ధులు నేర్పాల్సిన వాచర్లే చేను మేసే కంచెల్లా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఇహ విద్యార్థిలో కానీ బాగు చేసేదెవరో అర్థం కాదు అన్నాడు. ఏం చేయాలి, ఎవరి స్వార్థం వాళ్ళదైపోయింది. అలాగే మన స్వార్థము మనం చూసుకోలేకపోతున్నామే. మరి మనమేం అవినీతి పద్ధతుల్లో స్వార్థం చూసుకోవాలనుకోవట్లేదు. కేవలం చదివి రాసి క్లాస్ తెచ్చుకోవాలనుకున్నాం. అది సాధ్యం కాకపోతే ఎలా? సత్య, అదేం కర్మమో కానీ నేను పరీక్షలు బాగా రాయలేకపోయాను. నీకు క్లాసు రాదంటున్నావు. ఇద్దరికీ క్లాసులు రావాలి, ఆ వెంటనే ఉద్యోగాలు సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటూ ఎన్ని కలలు కన్నామో. క్లాసులే రాకపోతే, మనకు ఉద్యోగాలు రాకపోతే మన కలలన్నీ ఏం కావాలి? ఆర్థికంగా స్వతంత్రులం కాకపోతే మన ఇష్ట ప్రకారం భవిష్యత్తు నడుపుకునే అవకాశం ఎలా వస్తుంది? మనం ఒకటి కావటం ఎలా? భాస్కర్ అన్నాడు. వాసు వచ్చేస్తున్నాడు. డాబా మించే రోడ్డు మీద నుంచి వస్తున్న తమ్ముడిని చూపించింది సత్య. ఓ, చాలా దూరం ఉన్నాడుగా. అయినా ఇంట్లో ఎవరైనా వింటే? తొందరపడక భాస్కర్, ఎందుకైనా మంచిది. మాటలు ఆపేసి చుట్టూ చూస్తూ కూర్చున్నాడు భాస్కర్. మరొక 5 నిమిషాలకు పైకొచ్చాడు వాసు. వచ్చేశారా మాస్టారు అంటూ. 7 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు భాస్కర్. ఆనందంగా సాగిపోతున్న సంసారం నడివీధిన పడినట్లయింది సావిత్రికి. సంపాదిస్తున్నన్నాళ్ళు సంసారం గట్టిగానే నడిపినా ఏమాత్రం వెనకేయలేకపోయాడు ఆమె భర్త. 5 పసికందులు, ఆస్తి పైసా కూడా లేదు, సంపాదించే భర్త లేడు. ఆమెకు భవిష్యత్తు అంధకార బంధనంలా తోచింది. మేమున్నామంటూ ఆదుకునే బంధువులెవరూ కనిపించలేదు ఆ సమయంలో. దగ్గరైతే ఎక్కడ ఈ లంపటం అంతా తమకు చుట్టుకుంటుందోనని భయపడ్డవాళ్ళు తప్ప. ఒకే ఒక్క ఓదార్పల్లా అప్పులంటూ లేకపోవటము, ప్రావిడెంట్ ఫండ్గా వచ్చిన కొద్ది మొత్తము, సొంతదంటూ ఓ ఇల్లు ఉండటమే. పెద్ద కొడుకు భాస్కరానికి 7 ఏళ్ళు, తర్వాత వాడు శంభు 4 ఏళ్ల పసివాడు. మిగతా 3 ఆడపిల్లలే. ఆఖరిది 6 నెలల పసిగుడ్డు. ఏ దిక్కు తోచన సావిత్రి అర్ధరాత్రులు అపరాత్రులు లేచి కూర్చుని గుబులుగా రోదిస్తూ ఉండేది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఏసారి 5 పిల్లల్ని అనాథలుగా చేసి భర్త అనురాగ చిహ్నాలుగా మిగిలిన వాళ్ళని రోడ్ల పాలు చేయలేక ఆగిపోయింది. ఏదో ఒకనాటికి తమ బ్రతుకు వెలుగు చూడకపోదన్న మొండి ధైర్యంతో తన ఆనందాలని, ఆశల్ని, యవ్వనాన్ని, ఉద్రేకాలని మరిచి అహరహం శ్రమిస్తూ ఆ శ్రమలోనే ధైర్యాన్ని దిగమింగసాగింది. ఆమె హై స్కూల్ చదువు పూర్తి చేసింది కాబట్టి చుట్టుపక్కల పిల్లల్ని చేరదీసి ఎలిమెంటరీ చదువులకు ప్రైవేట్లు చెప్పేది. కుట్టు మిషన్ మీద అప్పటిదాకా కాలక్షేపానికి కుట్టుకునే కుట్లు జీవనోపాధిగా మార్చుకుని ఇరుగు పొరుగు వాళ్ళ జాకెట్లు, గౌన్లు లాంటివి కుడుతూ సంపాదన ప్రారంభించింది. ఇంటికి వుడెన్ పార్టీషన్ చేయించి సగం అద్దెకిచ్చింది. కాస్తో కుస్తో పెన్షన్ వచ్చేది భర్త ప్రభుత్వ ఉద్యోగి కావటాన. భాస్కర్ అంత చిన్న వయసులో తల్లి పడే పాటలను, తండ్రి పోయిన లోటును అర్థం చేసుకుని మసిలేవాడు. వీలైనంత వరకు అన్ని విషయాల్లోనూ తల్లికి చేదోడు వాదోడుగా నిలిచాడు. దొడ్లో కూరగాయల మొక్కలకు నీళ్లు పోయటం,
కాసిన కూరగాయలను తెలిసిన ఏళ్లలో అమ్ముతూ ఉండటం చేస్తూ ఉండేవాడు. తను శ్రద్ధగా చదువుకోవటమే కాక తమ్ముణ్ణి చెల్లెళ్లను కూడా కూర్చోబెట్టి చదివిస్తూ ఆడిస్తూ ఉండేవాడు. క్రమంగా రోజులు గాడిన పడ్డాయి. 10-12 ఏళ్లు గడిచాక ఇవాళ భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది సావిత్రికి. భాస్కర్ బిఏ చివరి సంవత్సరానికి వచ్చేశాడు. ఈ ఏడు గట్టెక్కితే ఇక ఒడ్డున పడ్డట్టే. శంభు కూడా కాలేజీకి చేరుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంటిని ఆదుకుంటే ఇక ఆడపిల్లల గురించి దిగులే ఉంది. వాళ్లే చేస్తారు చెల్లాయిల పెళ్ళిళ్ళు. ఈ ఇల్లు అమ్మేసినా పర్వాలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగిపోతే చాలు. తన కొడుకుల దగ్గరే బ్రతుకు వెళ్ళదీయొచ్చు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటోంది సావిత్రి ఈ మధ్య తరచు. భాస్కరానికి 5-6 ఏళ్ల అవతల ఉంది సత్యవతి వాళ్ళ ఇల్లు. ఆమె తండ్రి రంగనాథం గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆమెకొక్కడే తమ్ముడు వాసు. వాసుకు ట్యూషన్ చెప్పడానికి కుదురుకున్నాడు భాస్కర్. కుర్రాడు చదువుకుంటున్నవాడు, చిన్నవాడి అయినా తెలివితేటలు గలవాడు. చౌకలో చెప్పడానికి ఒప్పుకున్నాడు. పైగా సహాయం కోరుతున్నవాడు అనే అభిప్రాయంతో అతన్ని ట్యూషన్కి పెట్టుకున్నారు రంగనాథం గారు. తలొంచుకుని వచ్చి తన పని కాగానే తలొంచుకుని వెళ్ళిపోయే భాస్కర్ సత్యవతిని బాగా ఆకర్షించాడు. కాలేజీలో తోటి స్టూడెంట్లలో కనపడే అల్లరి వెకిలితనము తనయుడు వాడే అయినా భాస్కర్లో కనపడకపోవటం ఆమెను మరింత ఆకర్షించింది. అతడు కూడా తన క్లాసే చదువుతుండటంతో అప్పుడప్పుడు తెలియని సబ్జెక్టు చెప్పించుకోవటంతో ప్రారంభించి అతడితో పరిచయాన్ని స్నేహంగా బలపరుచుకుంది సత్యవతి. మొదట్లో బెరుగ్గా తిరిగినా ఆమె చూపే చనువు, ఆమెలోని ఆకర్షణ, చురుకుతనం భాస్కర్ మౌనాన్ని, వైముఖ్యాన్ని దూరంగా పోగొట్టాయి. భాస్కర్కి చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదవటం అలవాటు. ఆ అలవాటు అతనికి కాలక్షేపం కన్నా ఆలోచన పరిధి విస్తృతం కావటానికి బాగా తోడ్పడింది. అందుకే ఒంటరితనం దొరికినప్పుడల్లా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ కొన్ని ఆశయాలు ఏర్పరచుకున్నాడు స్థిరంగా. అన్నింట్లో మొదటిది వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి అమ్మను సుఖపెట్టడం. దానికి కొన్ని పరిస్థితుల తోడ్పాటు కావాలి. మొదటిది తను కనీసం గ్రాడ్యుయేషన్ కావాలి. అది ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. తర్వాతది తనకు అదృష్టం కలిసి వచ్చి వెంటనే తనకు ఉద్యోగం దొరకాలి. ఇది ఆశ. అయితే ఉద్యోగం ఎవరి రికమెండేషన్ వల్ల కాకుండా స్వశక్తి వల్ల సాధించాలి. ఇది ఆశయం. మనసు కాస్త ఉల్లాసంగా ఉండి మరికొంత ముందుకు పోతే ఇంకో రకమైన ఊహలు వచ్చేవి. ఆ తర్వాత తను పెళ్లి చేసుకోవాలి. అమ్మ తన ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలు తప్ప సుఖాలు ఎరగదు. అందుకే తను ఓ ఇంటివాడయ్యాకైనా ఆమె బాధ్యతలన్నీ కోడలికి అప్పగించి ఆనందంగా కూర్చోబెట్టాలి. అందుకే తన భార్య మంచి సంస్కారి, కలుపుగోలు మనిషి అయి ఉండాలి. తమ ఇద్దరు వివాహానికి ముందే ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే తను తన పరిస్థితులన్నీ ఆమెకు వివరించవచ్చు. అన్నిటికీ ఇష్టపడిన యువతనే పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఆశ. అయితే ఈనాడు జరుగుతున్న అన్ని పెళ్ళిళ్ళులాగా ఏ కట్న కానుకలకో బంధు వ్యామోహాలకో లోబడితే తను కోరుకున్న విధంగా జరగటం అసాధ్యం. కాబట్టి ఏ పెళ్లి చూపుల్లోనూ అంగీకరించే యువతని గాక కొద్ది కాలం పాటైనా పరిచయం ఉండి మనసులు అర్థం చేసుకోగల వ్యవధి దొరికాక పరస్పరం ఇష్టపడిన అమ్మాయినే చేసుకోవాలి. ఇది ఆశయం. ఆశలకి ఆశయాలకి వైరుధ్యం లేకపోవటాన ఆశయాలు నెరవేర్చుకుంటే ఆశలు తీరుతాయి కనుక ఆశయాల్ని అవసరాలుగా ఊహించుకొని బలపరుచుకున్నాడు తనకు తెలియకుండానే భాస్కరం. ఆ విధంగా కాకపోతే మరొక విధంగా జరిగితే ఇలాంటి ఊహ చూచాయిగా అనిపించినా అతనికి ఎంతో బాధ కలుగుతుంది. కాలేజీలో క్లాస్ ఫస్ట్ రావాలంటే కేవలం పుస్తకాల పురుగులా ఉండటం వలన లాభం ఉండదని అతనికి అనుభవం తెలిపింది. బాగా చదివినంత మాత్రాన కూడా బాగా రాయలేము అని, రాసినంత మాత్రాన మంచి మార్కులు రావు అని తెలిసింది. వీటన్నింటినీ మించిన పాలిటిక్స్ కళాశాలల్లో కూడా ఉన్నాయన్న సత్యం భాస్కరాన్ని మొదట ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత విచారపరిచింది. అవసరం ఉన్నా లేకపోయినా స్టాఫ్ రూమ్కి వెళ్ళటం, తెలిసినా తెలియకపోయినా లెక్చరర్స్ను సందేహాలు అడుగుతూ వారు చెప్పిన జవాబులకు ముగ్ధులైపోయినట్లు తలలోపటం, మన టీచర్లు ట్యూషన్ చెప్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ దగ్గరకు చేరటం, అతి వినయాన్ని అతి చాకచక్యంగా ప్రదర్శించటం, ఇవన్నీ మంచి మార్కులకు దగ్గరదారులని తెలిసిన నాడు వాటిని వేటిని ఆచరించలేని తన మనోదౌర్బల్యానికి విచారించాడు భాస్కరం. పోనీలే, ర్యాంకులు రాకపోయినా ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలని తృప్తి చెందాడు. కానీ అంతరంగంలో ఎక్కడో బాధ కలుక్కుమంటూనే ఉండేది ఫస్ట్ ర్యాంకు కోల్పోయినప్పుడల్లా. సత్యవతి పరిచయం భాస్కర్ని కాస్త మనిషిని చేసిందనే చెప్పాలి. ముభావంగా ఎవరితోనూ కలిగినట్లుగా ఉండే అతను ఆమె చొరవ వలన, ఆమె మాటల వలన, ఆమె ప్రోత్సాహం వలన అంతో ఇంతో ప్రభావితుడు కాక తప్పలేదు.
అంతవరకు అతడు తన ఆలోచనల్ని బాధల్ని ఎవరితోనూ పంచుకోలేదు. అసలు అలా పంచుకోవాలని కానీ పంచుకోవటం వలన ప్రయోజనం ఉంటుందని కానీ అతనికి ఎప్పుడూ అనిపించలేదు. అమ్మతో తన భావాలను విప్పి చెప్పి ఆమెకున్న బాధలకు తోడుగా పసి వయసు నుంచే వీడికి ఎన్ని ఆలోచనలు అంటగట్టానా అని తల్లిని మరింత బాధపడేలా చేయలేడు. తమ్ముడు తనకన్నా 3 ఏళ్ళు చిన్నవాడు. వాడికి తను గార్డియన్ లాంటివాడు. వాడి ముందు వెలితి పడలేడు. హై స్కూలు కాలేజీ స్నేహాల మీద అతడికి నమ్మకం కలగలేదు. ఏదో పక్కవాడి డబ్బుల కోసమో సరదాల్లో తోడు కోసమో తప్పిస్తే స్నేహాలు ఎందుకు చేస్తారు ఎవరైనా? రక్త సంబంధం లేని మనుషుల మధ్య ప్రాణాలు ఇచ్చుకోగల స్నేహాలు బంధాలు ఎలా ఎందుకు కలుగుతాయి? అదంతా నాటకం తప్ప. నిజాయితీ నైర్మల్యం అలాంటి మైత్రులు ఎలా ఉంటుంది? ఇదే అతడి దృక్పథం. ఒంటరితనంలో పెరగటం వలన అతడిని బలవంతాన మార్చేపాటి మిత్రులు ఎవరూ తటస్థపడకపోవటం వలన నిజమైన స్నేహంలోని మాధుర్యం అతడికి అనుభవం కాలేదు. అతడి ఆలోచన సరళి మారలేదు. అందుకే సత్యవతి పరిచయం అతన్ని మార్చింది. తోడబుట్టిన వారిని మరిపించగల మాధుర్యం కూడా స్నేహంలో ఉందని తెలియచెప్పింది. నిజమైన స్నేహానికి కారణం భౌతిక రూపాలు ఆర్థిక సంబంధాలు కాదని, అసలు ఏదో ఒక అవసరం వల్ల కలిగేది స్నేహమే కాదని, కేవలం మనుషుల మధ్య కలిగే ఒకనొక సున్నితమైన ఆకర్షణే స్నేహమని, అనిర్వచనీయమైన ఆ అనుభూతిని జీవితంలో మనసారా ఒక్కరితో కూడా పంచుకోలేని మనిషి ఎడారి మొక్క లాంటి వాడేనని అతడికి అర్థమయ్యేలా చేసింది. మరొక మనిషితో మనసు విప్పి మాట్లాడే అవకాశం భాస్కర్కి జీవితంలో మొదటిసారిగా సత్యతోనే కలిగింది. అతడి ఆశయాలకు ప్రోత్సాహాన్నిస్తూ అతడికి భవిష్యత్తుపై ఆశ కలిగేలా చేసింది సత్యవతి. అత్తయ్య అంటూ ఇల్లంతా తిరుగుతూ అన్ని పనుల్లోనూ సహాయపడే సత్యవతి అంటే సావిత్రికి అభిమానమే. తమ ఇంటిని ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే పైవారు ఎవరైనా గబుక్కన తమను కించపరుస్తారు, లేదా ఏ సానుభూతి వాక్యాల చెప్పి చిన్నపుచ్చుతారు. ఇదే అతిథుల మీద భాస్కర్ నిశ్చితాభిప్రాయం. ఇది వరలో అనేక సార్లు ఇరుగు పొరుగు వాళ్ళో దూరపు బంధువులు వచ్చి ఇలాంటి మాటలే ఏదో ఒకటి అని వెళ్ళటమో, వాళ్ళు వెళ్ళిన వెంటనే సావిత్రి తలగడలు తడిసిపోయేలా మూల గదిలో మంచం మీద పడుకుని దుఃఖించటము అతడి మనసుని అతిథులకు విముఖంగా బండరాయిగా మార్చేశాయి. అందుకే ఎవరైనా తమ ఇంటికి వస్తారంటే అతడికి సరదాగా కాక కక్షగా కోపంగా ఉండేది. సత్యవతి చిన్నదైనా డబ్బు ఇచ్చే సకల సౌభాగ్యాలతో పెరుగుతున్న సావిత్రి వాళ్ళింట్లోని లేమిని గురించి ఒక్క మాట కూడా అనలేదు. డబ్బున్న ఇళ్ళు, డబ్బు ఇచ్చే వసతులు ఎంత సహజమో, లేమి డబ్బు లేని పరిస్థితులు కూడా అంతే సహజం అన్నట్టుగా ప్రవర్తించేది. అదే సావిత్రిని భాస్కర్ని కూడా ఆకర్షించిన అంశం. అమ్మ ఆదరానికి పాత్రమైన సత్య అంటే భాస్కర్లో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అప్పట్నుంచి అతడికి క్రమంగా తన 3వ ఆశయం ఫలిస్తుందేమోనన్న ఆశ అజ్ఞాతంగా కలగసాగింది. సత్య తమ ఇంట్లో ఎప్పటికీ ఉండిపోతే అమ్మకి గొప్ప మనశ్శాంతి, కోడలి వలన వచ్చే పొరపచ్చాలంటూ ఉండబోవు. ఆమె తన జీవితంలోకి ప్రవేశిస్తే తనకంత అదృష్టమా? కానీ వెనువెంటనే ఆశల్ని ఖండిస్తూ అనుమానాలు తలెత్తేవి. ఆమె ధనవంతుల గారాల పట్టి తను ఏ రోజు కూటికి ఆ రోజు వెతుక్కోవలసిన దురదృష్టవంతుడు. కోరుకున్నది ఏదైనా క్షణాల్లో పొందగల అదృష్టం ఆమెది. అమ్మ, తమ్ముడు, పెళ్లి చేసి పంపాల్సిన చెల్లెళ్ళు, బరువు బాధ్యతలు తల మీద మోస్తున్న అభాగ్యుడు తను. నింగినందుకోవాలని నేల ఆరాటపడటం దూరాసే. దూరానికి కలిసినట్లే కనిపించినా నిజానికి వాటి మధ్య దూరం సమాంతరం అంతే అనిపించేది. అయితే ఒకసారి అనుకోని విధంగా జరిగిన ఆ సంఘటనతో అతడి మనసులోని ఆశలు ఊపిరి పీల్చుకుని తలలెత్తాయి మళ్ళీ. ఆ రోజు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష పాస్ అయిన సందర్భంలో తమ్ముడు గొడవ చేస్తే అతన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడు భాస్కర్. ఇంటర్వెల్లో తటస్థపడింది సత్యవతి మరొక 3 స్నేహితురాళ్లతో. అరే, సినిమాకి వస్తున్నానని చెప్పలేదే అంది భాస్కర్ని చూస్తూనే. ముందుగా అనుకోలేదు, వీడు గొడవ చేయడంతో బయలుదేరాము అన్నాడు భాస్కర్. అవును మరి, పరీక్ష పాస్ అయినా కూడా సినిమా చూపించనంటాడు మా అన్నయ్య మరీ పిసినార్లిస్తూ అన్నాడు శంభు నవ్వుతూ. నువ్వు మీ అన్నయ్యకి తగ్గ తమ్ముడు వెళ్ళే ఎలాకొచ్చావుగా చివరికి. ఇతను భాస్కర్ అని నాకు బావ అవుతాడు. వీళ్ళు నా క్లాస్మేట్స్ పరిచయం చేసింది సత్య. నిర్ఘాంతపోయిన అతన్ని అలాగే వదిలేసి అందరికీ కోకోకోలా తెప్పించింది. పరీక్ష పాస్ అయినందుకు నువ్వివ్వకపోయినా నేను ఇప్పిస్తున్నాను తీసుకో అంది. థ్యాంక్స్ విసురుగా అని డ్రింక్ తాగేసి హాల్లోకి నడిచాడు భాస్కర్.
ఏంటే మీ బావ బొత్తిగా ముళ్ళ ముప్పిలా ఉన్నాడే, అయినా ఎవరి బావ ఏమీ కాదా, ఎప్పుడు మాకు చెప్పలేదే అంటున్న ఫ్రెండ్స్తో. అతనెప్పుడు అంతేలే, ముళ్ళకి పూలకి తేడా తెలియని అమాయకుడు పాపం. వెక్కిరింతగా అన్న సత్యం మాటలు వెనక నుంచి బాణాల్లా తేకాయి అతన్ని. వెనక్కి తిరుగుదామని మానుకుడి ముందుకే నడిచాడు. ఏమిటి నీ ఉద్దేశం? మా బావ అంటూ పరిచయం చేస్తావేమిటి నీ ఫ్రెండ్స్కి? స్నేహితుడిని చెప్పకూడదు? మర్నాడు సాయంత్రం వెళ్తూనే నిలదీశాడు భాస్కరం. ఏం తప్పే ఉంది? మీ అమ్మను అత్తయ్య అని పిలుస్తున్నప్పుడు అలా చెప్పొచ్చు, పెంకగా అంది సత్య. పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలవలేం కనుక ఏదో ఒక వరుస, అంత మాత్రాన అది నిజమైపోతుందా? చిరగ్గా అన్నాడు అతను. నీలాంటి బుద్ధావతారం పరిచయాన్ని అలా ఊరికే వదిలేయలేక ఏదో ఒక వరుస పెట్టి కలుపుకున్నాను ఓకే అంది. కలుపుకున్నంత మాత్రాన కలియవు సత్య. పైగా నువ్వు అలా పరిచయం చేస్తూ ఉంటే నా అవతారానికి నాకెంత చిన్నతనంగా అనిపించిందో తెలుసా అన్నాడు. చిన్నతనం ఎందుకు భాస్కర్? లేమి పాపము కాదు, నేరము కాదు. ఎవరికున్నది వాళ్ళకు ఉంటుంది. అందులో చిన్నబుచ్చుకోవలసింది, కించపరుచుకోవలసింది ఏమీ లేదు. అయినా అనుక్షణం పేదవాణ్ణి అంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడటానికి నీకు సిగ్గేయదు? అదే నీకు గనక ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే పేదలందరినీ హీనపరుస్తూ చూసేవాడివా? ఆవేశంగా అడిగింది సత్య. ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు భాస్కర్. అయినా నేను నిన్న అలా పిలవటం నిజంగా నీకు ఇష్టం లేదా చెప్పు నిలదీసింది. ఇష్టం ఉన్నట్లే అన్నీ జరుపుకునేందుకు నేను కలవారి బిడ్డని కాదు సత్య. కలవారి కూతురునైనంత మాత్రాన ఇష్టాలన్నీ తీరవని నా ద్వారా నువ్వు రుజువు చేస్తున్నావుగా అంది. అంటే నేనున్న ఇంట్లో పుట్టిన కారణాన్నేగా నిన్ను నా ఇష్ట ప్రకారం బావా అని పిలిచే హక్కు కూడా పొందలేకపోతున్నది అంది. వద్దు సత్య, నువ్వు సరదాకే పిలవచ్చు, కానీ ఆ పిలుపు నాలో అత్యాశల్ని రేపుతుంది, అశాంతికి గురి చేస్తాయి ఆ తీరని ఆశలు నన్ను. అలాంటి ఆశాభంగాలకు గురి కాకుండా ఇలాగే బ్రతుకు గడుపుకొని నన్ను దయచేసి అన్నాడు. ఆశల్ని చంపుకుని యోగివి కావాలన్న తపనెందుకు భాస్కర్ నీకు? వాటిని నిజం చేసుకోవాలని అనుకోకూడదు? అవి నిజం కావని నాకు తెలుసు సత్య, నేను అశక్తుణ్ణి. ఓహో, దానికి కారణం డబ్బే కదూ? సత్య, నీకు నవ్వులాటగానే ఉన్నా అది పచ్చి నిజం. అయితే ఆ డబ్బు కారణంగానే నేను నా ఆశల్ని తీర్చుకుంటాను. నిన్ను నా భావన చేసుకోవాలనే నా కోరికను నిజం చేసుకుంటాను. ఏమంటుందో తెలియకుండానే పంతంగా అనేసి ఆ వెనుక సిగ్గుతో తలదించుకుంది సత్య. అంతలోకే వాసు రావటంతో వాళ్ళ మధ్య మరి సంభాషణ సాగలేదు. కానీ ఆ తర్వాత చాలాసేపటి వరకు భాస్కర్ మనసులో లేదు. ఆశ నిరాశల ఊయలలో ఊగుతూ ఉండిపోయింది. రాను రాను సత్య ప్రవర్తన వలన తనకు తెలియకుండానే ఆమెకు దగ్గరయ్యాడు భాస్కర్. మన మధ్య ఉన్న డబ్బు గోడల్ని పడగొట్టగలిగితే తప్ప ఇద్దరం ఒకటి కావటం కుదరదు సత్య. అందుకు మార్గం కూడా నేను యోచించాను అన్నాడు. ఏమిటో అంత గొప్ప మార్గం? అయినా అలాంటి ఆలోచనలతో మనసు బుర్ర అనవసరంగా చెడగొట్టుకోకు భాస్కర్. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఏది కోరినా తీర్చకుండా తిరస్కరించడం ఇంతవరకు జరగలేదు. కాబట్టి నువ్వు అలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంది. నీకు తెలియదు సత్య, ఎలాంటి అనుబంధాలైనా విచ్ఛిన్నం చేసే శక్తి డబ్బుకుంది. ఆ సత్యం నాకు చిన్నప్పటి నుండి అనుభవపూర్వకంగా తెలుసు. నేను నిన్ను ప్రేమించానని నమ్మటం కన్నా నీ డబ్బు మీద ఆశతో నిన్ను కోరుకుంటున్నానని నిందవేయటం చాలా తేలిక మీ వాళ్ళకి లోకానికి. అది నాకు ఇష్టం లేదు. నేను గనక ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్నైతే నాకు తగిన ఉద్యోగం దొరికి తీరుతుంది. కానీ నా ఒక్కడి ఆదాయంతో మా సంసారాన్ని ఈదటం అసాధ్యం. కాబట్టి నువ్వు క్లాస్ తెచ్చుకొని ఉద్యోగంలో చేరగలిగితే మీ వాళ్ళని పైసా అడగకుండా జీవితం గడపచ్చు. నాకున్న బాధ్యతలు తీరిపోతే ఆ తర్వాత నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోగలను. ఆ శుభఘడియ వచ్చేదాకా 5-6 ఏళ్ల పాటు నువ్వు నాకు తోడ్పడగలిగితే. ఏం మాటలు భాస్కర్, 5-6 ఏళ్లేనా? జీవితంలో ఒకరి కష్టాలు సుఖాలు మరొకరు పంచుకుని కలిసికట్టుగా అనుభవించాలనేగా నా తపన. నువ్వు మరొకసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, తెలిసిందా? సీరియస్గా అంది సత్య. ఓకే మేడం, ఎక్స్క్యూజ్ మీ తేలిగ్గా నవ్వుతూ అనేశాడు భాస్కర్. అన్నయ్య అన్నయ్య ఉత్సాహంగా భాస్కర్ని పట్టుకు కుదిపేశాడు శంభు. పడక మించి గబుక్కున లేచి కూర్చున్నాడు భాస్కర్. ఏమిట్రా, ఏంటి? చూడన్నయ్య, నా రిజల్ట్స్ వచ్చాయి. ఏవి? కళ్ళు నులుపుకుని పేపర్ అందుకుని ఆతృతగా తమ్ముడి నెంబర్ వెతికాడు భాస్కర్. అబ్బా, ఫస్ట్ క్లాస్!
వెరీ గుడ్ శంభు, చాలా సంతోషం. గబుక్కున తమ్ముడు తల వంచి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్నయ్య, ఆర్ద్రంగా అన్నాడు శంభు. మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏమిట్రా పిచ్చి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కష్టపడి క్లాస్ తెచ్చుకున్నందుకు. అదిగో ఆ మొదటి మొక్కే వద్దన్నాను, కష్టపడింది ఎక్కడ, క్లాస్ తెచ్చుకున్నాను అంతే అన్నాడు శంభు. ఏడ్సావులేరా, తెలివితేటలున్న వాళ్ళు కష్టపడకపోయినా పర్వాలేదు, క్లాస్ అదే వస్తుంది. అదిగో మళ్ళీ బాజాలు వాయిస్తున్నావు. సర్లే పద పద. హుషారుగా మంచం మించి లేచాడు భాస్కర్. తమ్ముడు చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచాడు అమ్మా అంటూ. ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకు జనార్దనం గారు వచ్చారు. జనార్దనం సావిత్రి తమ్ముడు కావటానికి సొంత తమ్ముడే అయినా తండ్రి పోయిన తర్వాత బావకి అక్కకి చాలా దూరమే అయ్యాడాయన. ఎప్పుడైనా చుట్టం చూపుగా అది ఆ వైపు వస్తేనే పలకరించి వెళ్ళేవాడు. పిలవందే పుట్టింటికైనా సరే వెళ్ళటం సావిత్రి ఆహానికి పడదు. తల్లి చిన్ననాడే లేదు కనుక తండ్రి కూడా పోయాక పుట్టినింటి విషయం దాదాపు మర్చిపోయిందామె. ఏ స్త్రీకైనా అత్తవారింట్లో ఆదరణ, భర్త అనురాగం ఏమాత్రం కొరబడితే తప్ప బిడ్డల తల్లి అయిన తర్వాత పుట్టిల్లు తరచూ గుర్తురాదు. ఏ పండొక్క వెళ్ళొచ్చినా తిరిగి తన ఇంట్లో కాలు పెడితే భర్త, పిల్లలు, అత్తమామలు అదే లోకమైపోతుంది. కానీ వాళ్లకు జీవితం పూలబాటగా సాగటం కష్టమే. బావగారు పోయిన తర్వాత జనార్దనం అక్క విషయం పూర్తిగా విస్మరించాడు. పోనీ అలా నటించాడు. దగ్గరగా వస్తే ఆ పరిస్థితుల్లో ఏ జంజాటం చుట్టుకుంటుందో. అసలే అంతో ఇంతో ఉన్నవాడు బంధువుల్లో తనొక్కడే. ఆ ఆశ కొద్దీ అక్కయ్య తన మీద పడితే 4 రోజుల్లో ఉన్నదంతా ఊడ్చుకుపోదు. సావిత్రి భగవంతుడి దయ వలన అలాంటి ఆస్తుల మీద, ఆదరణల మీద ఆశ లేకపోయింది. సొంత కష్టం మీద సంపాదించిందే తన బిడ్డల జీవితాన్ని సరిదిద్దాలన్నది ఆమె ఆశ. అందుకే జనార్దనం బెంగపడిన జంజాటమేది అతడికి చుట్టుకోలేదు. ఇప్పుడిప్పుడే అక్కయ్య కాస్త తలెత్తుకోగలుగుతోంది. మేనల్లుళ్ళు కూడా 4 అక్షరాలు వంట పట్టించుకుంటున్నారు అని తెలుసుకున్నాడు జనార్దనం. ఈ 10-12 ఏళ్లలోనూ అతడి ఆస్తి పెరుగుదల మందగించింది. కలిగిన 3 కూడా కూతుళ్లే కావటంతో బెంగ కూడా మొదలైంది. శంభు ఎస్ఎస్ఎల్సీలో మంచి మార్కులు తెచ్చుకోవటంతో అతడికి అక్కయ్య మీద అభిమానం కలిగింది హఠాత్తుగా. ఆయన గారి పెద్ద కూతురు శంభు కన్నా 4 ఏళ్లే చిన్నది. మరి తెలివైన వాడు, వాళ్ళు లేనివాళ్ళు ఇప్పటినుంచే వాడిని చేరదీసి చదివిస్తే ఆనక ఆ ఖర్చుతోనే సరిపెట్టి పెద్ద కూతురి భారం దింపుకోవచ్చుగా అనుకున్నాడు. అందుకే సరాసరి బయలుదేరి సావిత్రి గడప తొక్కాడు. రాకపోతే మర్చిపోవటం, వస్తే నవ్వుతూ పలకరించటం, ఇంతే సావిత్రికి అలవాటు. అందుకే అన్నేళ్ల తర్వాత వచ్చిన తమ్ముణ్ణి నవ్వుతూనే పలకరించింది. భాస్కర్, శంభు కూడా మేనమావని ఆప్యాయంగానే పలకరించారు. అది సావిత్రి శిక్షణ. ఆమె తన పిల్లల ముందర ఎప్పుడూ బంధువులు తమకి ఆపద సమయాల్లో సాయం చేయలేదన్న నిజాన్ని గురించి చర్చించలేదు. ఎవరి సహాయము పొందకుండానే ఒడ్డెక్కటమే మన ధర్మం, గర్వమును అని ఆమె చెప్పింది. బంధువులెవరిని ఆమె వాళ్ల ముందు చులకన చేసి మాట్లాడలేదు. అందుకే అసలు అలా చులకన చెయ్యాలని వాళ్ళకి తోచలేదు. ఆ మధ్యాహ్నం భోజనాల తర్వాత విషయం కదిపాడు జనార్దనం గారు. అయితే పీయూసీలో ఏ గ్రూప్ తీసుకుంటావురా శంభు అంటూ మొదలెట్టారు. ఆలోచిస్తున్నాను మావయ్య, అయినా ఈ ఏడు ఎలాగూ చేరటం లేదు, ఏడాదంతా తీరిగ్గా ఆలోచించుకోవచ్చు అన్నాడు శంభు నవ్వుతూ. అదేమిట్రా, ఎందుకు చేరట్లేదు ఈ ఏడు? లేదులే జనార్దనం, ఈ ఏటితో భాస్కర్ చదువు పూర్తయిపోయిందిగా. 5-6 నెలల్లోనన్నా వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని అనుకుంటున్నాం. ఆ కాస్త జరిగితే ఆర్థికంగా పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. పై ఏటికి వాడి తమ్ముడిని కాలేజీలో చేర్చగలడు. ఇప్పుడు నా పరిస్థితి బొత్తిగా బాగుండలేదు. వాడు ఊరికే ఉండగా వీడిని కాలేజీలో చేర్పిస్తే ఖర్చుకు తట్టుకోలేమేమోనని చూస్తున్నాను. అయినా వీడికి వయసు అట్టే లేదుగా, 1 ఏడు ఆగితే నష్టం లేదులే అంది సావిత్రి. చచ్చా, అలా అనుకుంటే ఎలా? ఏడాది పాటు చదువు మానిపిస్తే శ్రద్ధ కూడా తగ్గిపోతుంది వాడికి. అయినా మంచి మార్కులతో పాస్ అయ్యాడు గనక స్కాలర్షిప్ కూడా రాకపోతే ఏదో ఒకటి. అదెప్పుడో ఏడాది చివరిలో వస్తుంది, అప్పటిదాకా పెట్టుబడి పెట్టొద్దు అంది సావిత్రి. అందుకని చురుగ్గా నడుస్తున్న బండిని బ్రేకేసి ఆపుతావుటమ్మా. ఏం చేస్తాం మరి, అయినా పర్వాలేదు లేవయ్యా, 1 సంవత్సరమేగా అంది. అదేం కుదరదమ్మా, నా మేనల్లుడు చదువు మానటం టెంపరీగానే అయినా నాకు ఇష్టం లేదు. పోనీ వాడిని నా దగ్గరకు పంపి ఆ తంటాలేవో నేను పడతాను, మా ఊరి కాలేజీలోనే చదువుతాడు అన్నాడు జనార్దనం. తమ్ముడు రోషంగా అంది సావిత్రి.
ఆ మాటతో అర్థమైపోయింది ఆమెకు అతడి అభిప్రాయం ఏమిటో. ఇంతవరకు ఎలాగో గడుపుకొచ్చాను, మీకెవరికి భారం కాకుండానే. ఇక 1-2 ఏళ్లున్నందనంగా ఇప్పుడు నీ మీద బరువు మోపటం నాకు ఇష్టం లేదు. పిల్లల ముందు ఇలాంటి విషయాలు మాట్లాడి అమ్మ చెడ్డది, మామయ్య సహాయం అందుకోనీయకుండా ఆపి మా భవిష్యత్తు చెడగొట్టింది అనే అభిప్రాయం వాళ్ళకు కలగనీయకు దయచేసి, ఖండితంగా అంది. జనార్దనం లౌక్యుడు. పని మీదొస్తే కింద పడ్డా దులుపుకొని బంతిలా పైకి లేచి కావలసింది జరుపుకుపోగల సమర్థుడు. అక్కయ్య మాటలకు అతడు చిన్నబుచ్చుకోలేదు. అనక్క అను, ఉన్నమాట నువ్వంటే కాదనే శక్తి నాకు లేదు. నువ్వు అన్ని కష్టాల్లో ఉన్న రోజు ఆ వేళ నా చేతులు విరిచి కూర్చోబెట్టాడు భగవంతుడు. ఆ దేవుడే నీ మీద దయదలిచితే అంతే చాలని విరిగిన చేతులే జోడించి ఊరుకున్నాను నేను. ఇవాళ నాకు అంతో ఎంతో ఓపికంది, సహాయం చేయగల అవకాశం ఉంది. ఇందులో నిన్ను చిన్నబుచ్చాలనో మీ కుటుంబాన్నంతా నేనే పైకి తెచ్చానని ప్రగల్భాలు పోవాలనో నా యోచన కాదు. అయితే ఒక పని చెయ్యి, శంభు ఇక్కడే చదువుతాడు. ఆ కాలేజీ ఫీజులేవో నేనే పంపుతాను. మనీ ఆర్డర్ అయితే రికార్డు ఉంటుంది. నేనే స్వయంగా వచ్చి కట్టి వెళ్తూ ఉంటాను. ఆ మాత్రం రసీదు పాటి ఆధారం కూడా ఎవ్వరికి దొరకకుండా. నువ్వు ఎవరికి చెప్పొద్దు నేను సహాయం చేస్తున్నానని. అతడి మాటలతో సావిత్రి మనసులోని ఏ మెత్తని మూలో కదిలింది. తమ్ముడు, నువ్వు అంతలా బాధపడొద్దు. ఆనాడు నువ్వేదో సహాయం చేయలేదని దెప్పటం నా అభిమతం కాదు. నువ్వు కానీ మరెవరు కానీ నాకు సహాయపడాలని నేను ఆశపడనూ లేదు. ఈ రోజుల్లో ఎవరి సంసారాలు వారివి, వారికే బరువని నేను ఎరగనా? ఇప్పుడైనా నువ్వెందుకు ఖర్చు చేయాలి మా మీద? నీకు 3 కూతుళ్ళున్నారు. వాళ్ళ చదువులు, పెళ్ళి, పేరంటాలు, బాదరబందీ నీకున్నాయి అంది. ఆగు ఆగు, అవునా మరి? ఆడపిల్ల తండ్రి నన్ను ఒప్పుకున్నావా? నువ్వు మగబిడ్డల తల్లివి. నా మీద పై చెయ్యి నీదిప్పుడు. నీకు నేను ఇవాళ సాయం చేయటంలో కేవలం ఏదో త్యాగం లేదమ్మా. రేపు ఇంతకు 2 సాయం తోడ్పాటు నువ్వు ఇవ్వాలి నాకు. మరి మన కవిత శంభుకి చక్కని ఈడు. అది నీకు వాడికి నచ్చితే నువ్వు దానిని ఇంట్లో వేసుకోగలిగితే నేను అదృష్టవంతుణ్ణే. అప్పటికి బయటపడ్డాడు జనార్దనం. ఇప్పుడే అవన్నీ ఎందుకులే తమ్ముడు, ఎన్నాళ్ల మాట అది. ఆ వేళటికి రోజులు ఎలా ఉంటాయో అంది సావిత్రి. అందుకే నేను ఆ మాట ఇవాళ అనదలుచుకోలేదు. నువ్వే తొందర పెట్టి అనిపించేశావు. అయినా పర్వాలేదు, ఇప్పుడే మనం అవన్నీ అనుకోవద్దు. ఇవాళ విషయం చూడు, శంభుని కాలేజీలు చేర్పించు. వాడి భవిష్యత్తు కేవలం డబ్బు వల్ల కొంటుపడకూడదని నా తపన అన్నాడు జనార్దనం. ఆ రాత్రి భాస్కర్తో పరిపరి విధాలుగా ఆలోచించింది శంభు లేనప్పుడు ఒంటరిగా సావిత్రి. భాస్కర్ కూడా మేనమావతోనే ఏకీభవించాడు. మావయ్య మాట నిజమేనమ్మా. వాళ్ళ కవితను శంభుకు చేసుకోవాలనే అతడి యోచన. అందుకే వాడిని చదివిస్తానంటున్నాడు. నేను ఒప్పుకుంటాను. అయినా మనకు అభ్యంతరం ఏముంది? కవిత మంచి పెళ్ళి అయ్యి మనందరికీ నచ్చితే ఆమెను మన ఇంటి కోడలుగా తెచ్చుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? అలాగనేం కాదనుకో. మరింకేంటమ్మా, మనకిప్పుడు తమ్ముడి చదువు అవసరం, మామయ్యకు రేపు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవసరం. ఒకరినొకరు ఆదుకుంటున్నాం. ఇవాళ అందరూ కట్నాలు గుంజుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనం కట్నానికి బదులు ఈ ఖర్చులు మామయ్యని పెట్టనిస్తున్నాం. ఇది మంచిదే కదా. మనకి అవసరం గడుస్తుంది, ఆయనకి ఒక్కసారి పెట్టుబడి పెట్టకుండా తప్పుతుంది. ఎన్ని విధాల తర్జన భర్జనలు పడ్డా ఆ ఒప్పందానికి రావటంలో తమకేదో లోటు జరుగుతుందని అనిపించలేదు ఇద్దరికి. మర్నాడు ఆ మొక్కే చెవిని వేసుకుని విజయవంతంగా తిరిగి వెళ్ళాడు జనార్దనం. శంభుకి చాలా ఆనందంగా ఉంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు, తను ఈ ఏడే కాలేజీలో చేరబోతున్నందుకు. మరొక 15 రోజుల్లో యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చాయి. భాస్కర్, సత్యవతి 3rd క్లాస్లోనే పాస్ అయ్యారు. ముందుగా అనుకున్న ఫలితమే కనుక సత్యవతి ఏమాత్రం బాధపడలేదు. కానీ భాస్కర్ మాత్రం బాగా కుంగిపోయాడు ఆ రిజల్ట్స్ చూడగానే. ఇన్ని రోజులుగా ఊహిస్తున్నదే అయినా ఎదురయ్యేసరికి తట్టుకోవటం కష్టమైంది అతడికి. క్లాసు రాకపోవడంతో ముఖ్యమైన జీవితాశయమే దెబ్బతిన్నట్లు ఫీల్ అయ్యాడు. జీవితంలో మొదటి మెట్టు దగ్గరే బోల్తా పడ్డాడు. ఇక మిగిలిన ఆశలు ఎలా నెరవేరుతాయి? అమ్మని తను ఎలా సుఖపెట్టగలడు? కుటుంబాన్ని ఏం ఉద్ధరించగలడు? ఇదే ధ్యాస, ఇదే బాధ. ఉదయం నుండి శంభు అన్నయ్యను ఓదార్చడానికి చాలా ప్రయత్నించాడు. ఆఫ్టర్ ఆల్ క్లాసు రానంత మాత్రాన అంత బాధ దేనికన్నయ్య? క్లాసులు వచ్చిన వాళ్ళందరూ రాజ్యాలు వెళ్తున్నారా? రాని వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయట్లేదా? వస్తే మంచిదనుకున్నావు, రాలేదు. ఇది మంచిదే అనుకో. అయినా అంత నిరాశపడి బాధపడాల్సిందేం లేదన్నయ్య ఇందులో. మరీ పెసిమిస్టిక్గా ఆలోచించకు. తమ్ముడు ఎన్ని చెప్పినా భాస్కర్ మౌనంగా ఉండిపోయాడు.
విసిగిపోయిన శంభు అక్కడి నుండి లేచిపోయాడు. భాస్కర్ ధోరణి అతనికి చిరాకు కలిగించింది. చేజేతులా సాధించిన ఫలితానికి చింతిస్తూ కూర్చున్న ప్రయోజనం ఏంటి? ఆ శ్రద్ధ ఇదివరకే ఉండకూడదు. అయినా అసలు అంత అతి శ్రద్ధ భయం ఉండబట్టే ఫస్ట్ క్లాస్ రాలేదేమో. పరీక్ష హాల్లో కూర్చున్న జవాబుల కన్నా ఎక్కువగా బాధ్యతల గురించి, బాధల గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. కర్తవ్యం గురించిన ఆలోచన ఉండాల్సిందే, కానీ కర్తవ్యాలను కూడా మరిపించేటంతగా ఆలోచన మనసులో ఉండిపోతే అనుకున్నాడు. 11 దాటుతూ ఉండగా వచ్చింది సత్యవతి. కాంగ్రాచ్యులేషన్స్ భాస్కరా అంటూ. వేళాకోళం చేస్తున్నావా? బాధపడుతూ అడిగాడు. నేనా? ఇందులో వేళాకోళమే ఉంది? పొద్దుటి నుండి ఇంతేనమ్మా, ఎన్ని చెప్పినా ఆ దిగులు మర్చిపోడు అంది సావిత్రి నిష్ఠూరంగా. ఎందుకుట దిగులు? పాస్ అయ్యాడుగా అంది సత్యవతి. పాసా? ఇది ఓ పాసేనా? ఎవరిని మెచ్చుకోవాలి దీన్ని? ఎవరిని ఉద్ధరించడానికి? అరే, అంత బాధపడతావేంటి భాస్కర్? క్లాస్ రానంత మాత్రాన పాస్ కాకుండా పోతుందా? ఆర్డినరీ గ్రాడ్యుయేట్లు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదా, బతకటం లేదా అంది. శ్రద్ధగా చదివిన క్లాస్ రాని నాకు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని ఎలా అనుకోను సత్యా? నీ నిరాశే నీకు పిరికి మందు పోస్తోంది భాస్కర్. దేనికి అంత దిగులు పనికిరాదు. చిన్న చిన్న దెబ్బలకి అంతలా కొంప మునిగిపోయినట్టు కుంగిపోతావే అంది. అలా చెప్పమ్మా, భోజనానికి కూడా లేవటం లేదు ఇందాకటి నుండి పిలిచిన అంది సావిత్రి. చచ్చా, దిస్ ఈజ్ టూ మచ్. పార్టీ ఇవ్వాల్సింది పోయి భోజనం కూడా మానికూర్చున్నావా? లేలే, ఇవాళ నేను కూడా ఇక్కడే భోంచేస్తాను అత్తయ్య ఉత్సాహం చూపుతూ అంది సత్య. ఆమె బలవంతం మీద లేచి భోజనం కానిచ్చాడు భాస్కర్, మనసు అంగీకరించకపోయినా. శంభుకి పీయూసీలో సీట్ వచ్చింది. మెడిసిన్ చదవాలనే ఉద్దేశంతో బైపీ గ్రూప్ తీసుకున్నాడు. జనార్దనం గారు వచ్చి ఫీజు కట్టి బుక్స్ కొనిచ్చి వెళ్లారు. ఈసారి వచ్చేటప్పుడు కవితను కూడా తన వెంట తీసుకొచ్చారు. ఆమె సావిత్రికి శంభుకి కూడా నచ్చింది, అందంలోనూ నమ్రతలోనూ కూడా. సావిత్రి మనసులో అంతవరకు ఏ మూలో తిష్ట వేసి కూర్చున్న శంక కూడా తొలగిపోయింది. ఏ లోటు లేకపోగా అన్ని విధాలా నచ్చిన కవిత తన కోడలు కావటానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ మిగల్లేదు. రోజులు గడుస్తున్నాయి. చాలా చోట్లకు అప్లికేషన్లు పెడుతున్నాడు భాస్కర్. చాలా తక్కువ మంది ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్లు పోటీకి వస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినప్పుడల్లా 2-3 రోజులు పిచ్చివాళ్ళ అయిపోతున్నాడు భాస్కర్. ఏ పని మీదకి మనసు పోవటం లేదు. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇన్ఫీరియారిటీ. తన కుటుంబానికి ఏమి చేయలేకపోతున్నాననే బాధ. ఊరికే తిని కూర్చుంటున్నాననే కించ. అమ్మ, తమ్ముడు తన గురించి ఏమనుకుంటున్నారో మనసుల్లో అనే అనుమానం. అందరి మీద అనుమానం, చిరాకు, చివరికి కోపం. అతడి నెమ్మదితనం, శాంత స్వభావం క్రమంగా హరించుకుపోసాగాయి. ప్రతి చిన్న విషయానికి కసుర్లు, విసుర్లు ఎక్కువగా ప్రదర్శించసాగాడు. సావిత్రికి అతడిలోని ఈ మార్పు వేదన కలిగిస్తోంది. ఎన్ని విధాల అతన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడినా అతడి నిరాశలో అవన్నీ వ్యంగ్యాలుగా మారిపోయి అతన్ని మరింత రెచ్చగొడుతున్నాయి. శంభుకి కూడా అన్నయ్య ప్రవర్తన బాధగా ఉంది. అతడంటే జాలి కలుగుతోంది. అన్నయ్య మనసుకు ఎలా శాంతి కలిగించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎన్ని విధాల నచ్చ చెప్పినా అతడికి ఊరికే తిని కూర్చోవటం చిన్నతనంగా ఉంది. సంపాదన ప్రారంభించేదాకా ఆ చిన్నతనం పోదని తెలుసుకున్నాడు. ఒకరోజు అతడితో తన సలహా చెప్పాడు. అన్నయ్య, ఇలా ఉద్యోగం కోసం వాళ్ళకి వీళ్లకు అప్లికేషన్లు పెట్టడం, వాళ్ళు నీకంటే కొమ్ములున్న వాళ్ళెవరో దొరికినట్లు నిన్ను తిరస్కరించటం, నువ్వు బాధపడటం, ఇదంతా దేనికి? నీకు నువ్వే సంపాదించే మార్గం చేసుకోకూడదు అన్నాడు. ఏమిటా మార్గం? పేలవంగా అడిగాడు భాస్కర్. నువ్వేం మాత్రం బాధపడకూడదు మరి. ఎవరింకెన్ని నచ్చ చెప్పినా చదువయ్యాక ఊరికే కూర్చోవటం దుర్భరంగానే ఉంటుంది ఎవరికైనా. నేను అంగీకరిస్తాను. అందుకే నీకు కాలక్షేపంగానూ ఉంటుంది, రాబడి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అది వచ్చేదాకా స్వయం ఉపాధి కోసం ఈ పని చెయ్యి. ఏ పని శంభు? మన కాలనీ ఊరికి ఇంత దూరంగా ఉందా? ప్రతిరోజు న్యూస్ పేపర్ వాడు వచ్చేసరికి 9 దాటిపోతుంది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళందరూ ఉదయమే పేపర్ చదవలేకపోతున్నామని విసుక్కుంటున్నారు. ఇంత ఊరు బయటికి ఉదయాన్నే పేపర్ తేవటం పడదు. ట్రిప్ చివరిలోనే ఈ కాలనీకి రాగలం. అంతే తప్ప ముందుగా రమ్మంటే రాలేమంటూ మొండిగా చెప్తున్నారు పేపర్ వాళ్ళు. నువ్వు ఊరికే ఉన్నావు గనక తెల్లవారుజామునే స్టేషన్కి వెళ్ళి మన కాలనీకి పేపర్లు తీసుకొచ్చి 6 గంటలకల్లా అందిస్తానంటే అందరూ అంగీకరిస్తారు. దాంతోపాటే వీక్లీలు, ఇతర మ్యాగజైన్లు కూడా సప్లై చేస్తూ ఉంటే కొంత సంపాదన వస్తుంది. ఆ పని నువ్వెందుకు చేయకూడదు అన్నాడు. అతని మాటలు వింటూనే భాస్కర్ ముఖం ఎర్రబారింది.
అంటే బిఏ పాస్ అయిన నేను పేపర్ బాయ్ పని చేయాలంటావు అంతేనా? ఆ పని చేసే కాడికి 3 ఏళ్ళు ముందే చేస్తే సరిపోయేదిగా. ఇన్నేళ్ళు ఇన్ని వందలు తగలేసి డిగ్రీ ఎందుకు తెచ్చుకున్నాడు? ఓహో, అన్ని వందలు అన్నేళ్ల పాటు తగలేసిన క్లాస్ తెచ్చుకోలేక ఉద్యోగం సంపాదించలేకపోయాను కనుక నా డిగ్రీకి గుడ్డి గవ్వ విలువ కూడా లేదు. పేపర్ బాయ్ పని తప్ప మరొకటి నాకు దొరకదు. అదేగా నీ అభిప్రాయం? అరిచాడు. అది కాదన్నయ్య, కేవలం ఉద్యోగం వచ్చే వరకే. అది నువ్వు ఖాళీగా ఉండటానికి బాధపడుతున్నావు కనుక చెప్పాను. నువ్వెందుకంటున్నావో నాకు తెలుసులేరా. నా బ్రతుకు తెరువు నేను సంపాదించుకోలేకపోతే ఉన్న డబ్బు కూడా తరిగిపోతుందనేగా. అవునులే, సోమరిపోతులకి ఇంతకన్నా ఏం సన్మానం జరుగుతుంది కొంపలో. విసురుగా వెళ్ళిపోయాడు భాస్కర్. మ్రాన్ పడిపోయి అలాగే కూర్చున్నాడు శంభు. ఎవరికీ చెప్పలేక కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయింది సావిత్రి. ఈ సంఘటనతో అన్నయ్యకి ఏం సలహా చెప్పడానికైనా జడుస్తున్నాడు శంభు. అసలు అప్పటి నుంచి భాస్కరం శంభుతో మాట్లాడటమే తగ్గించేశాడు. అది వరకు చదువు గురించి రోజు కనుక్కుంటూ ఉండేవాడు. ఇప్పుడు శంభు ఏదన్నా అడిగితే మౌనంగా జవాబిచ్చి తప్పించుకుంటున్నాడు. ఆ మౌనం శంభుని కోస్తున్నా, మాట్లాడితే అతను మరింత బాధపడతాడని ఊరుకుంటున్నాడు. శంభుకి అన్నయ్య మీద కోపం లేదు, సానుభూతి ఉంది అతని మానసిక పరిస్థితి మీద. ఆ రోజు అతనికి ఓ విషయం తెలిసింది. తన క్లాస్మేట్ తండ్రికి మెయిన్ రోడ్లో ఒక షూ మార్ట్ ఉంది. అందులో సేల్స్ మ్యాన్ పోస్ట్ ఒకటి ఖాళీ అయింది. జీతం నెలకి 100 రూపాయలే అయినా రోజుకి ఎంత లేదన్నా 500-600 అమ్ముతారట. ఆ సేల్స్ మీద ప్రతిరోజు 2% కమిషన్ ఉంటుందిట. ఆ లెక్కన నెలకి 400కి పైగా వస్తుంది. కానీ అన్నయ్యతో ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు. అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకుని చెప్పులు చూపించమంటావా? మీకందరికీ అంత భారం అయితే బయటికి పోయి అడుగు తింటానులే అంటాడేమోనని భయం. దొంగతనము మోసము తప్ప ఇతర వృత్తులు ఏవి నైత్యాలు కావని అన్నయ్య ఎందుకు అనుకోడో అనుకున్నాడు మనసులోనే శంభు. నెమ్మదిగా తల్లితో ఈ విషయం చెప్పాడు. నెమ్మదిగా చెప్పినా సావిత్రి గట్టిగా చర్చించబోవటంతో అప్పుడే బాత్రూంలో నుంచి వస్తున్న భాస్కర్ విననే విన్నాడు. చెప్పరా, చెప్పు. ఇందులో నేను కొత్తగా అనుకునేది ఏముంది? గాడిదలు కాస్త తిరిగే కన్నా చెప్పులు అమ్ముకు బతకటం నేరం కాదుగా. నిన్న పేపర్లు అమ్ముకోమన్నావు, ఇవాళ చెప్పులు అమ్ముకోమంటావు. ఎంతైనా నువ్వైతే కాబోయే డాక్టర్వి, నేనొట్టి నిరుద్యోగ వ్యధమని పరాధీనుణ్ణి అంటూ విరుచుకుపడ్డాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడురా? నీ మంచి కోసమే కదా ఏ సలహా చెప్పినా అన్న తల్లి మాటలు అతన్ని మరింత గాయపరిచాయి. బెత్తరపోయిన శంభు మాట్లాడకుండా బయటికి నడిచాడు. 1 ఏడాది కాలం గడిచిపోయింది. శంభు ప్రీ యూనివర్సిటీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి అప్లికేషన్ పెట్టించాడు జనార్దనం. భాస్కరానికి ఉద్యోగం ఇది దొరకలేదు. తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఇప్పిస్తామన్నారు. జనార్దనం గారు ప్రయత్నిస్తామన్నారు. కానీ భాస్కరం ఒప్పుకోలేదు. స్వశక్తితో సంపాదిస్తే తప్ప ఉద్యోగం చేయనన్నాడు. రోజు రోజుకి అతనిలో పట్టుదల కసి పెరిగిపోతున్నాయి. పరిస్థితులు అంతకు తగ్గట్టే అన్ని వైపుల నుంచి అతన్ని బాధిస్తూ రెచ్చగొడుతూ ఉండటం మరీ దుస్సాహంగా ఉంది. ఇన్నాళ్ళు అతడిలోని నిరాశను పారద్రోలి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సత్య కూడా ఈ మధ్య అతన్ని పోరాటం ప్రారంభించింది. 5-6 నెలలుగా తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఏది ఏమైనా తనకు ఉద్యోగం దొరికేదాకా తమ విషయం వాళ్లతో చెప్పడానికి వీల్లేదని భాస్కర్ ఆమెకు ఆంక్ష పెట్టాడు. ఆమెకు ఇష్టం లేదు. ఇప్పుడైతే వాళ్ళు భాస్కర్తో వివాహాన్ని ససేమిరా అంగీకరించరని ఆమెకు తెలుసు. ఆ రోజు ఉత్తరం వచ్చింది సత్య తండ్రి అనంతయ్య గారికి. 10 రోజుల క్రితం ఆమెను చూసుకుని వెళ్ళిన వాళ్ళు రాశారు. పిల్ల నచ్చిందని ముహూర్తం పెట్టించమని. తనకిష్టం లేదన్న మామూలు మాటే చెప్పింది సత్యవతి. అనంతయ్య గారికి ఈసారి విపరీతంగా కోపం వచ్చింది కూతురి మీద. ఈ సంబంధం అన్ని విధాలా అనుకూలమైంది. కుర్రాడు ఎంఏ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే. కుటుంబ మర్యాదలు బాగా నచ్చాయి. అందుకే ఆయన సంబంధాన్ని వదలదలుచుకోలేదు. ఎందుకు చేసుకోవు? అతగాడికి ఏం లోటు? ప్రతి సంబంధాన్ని ఇలాగే తిరస్కరిస్తున్నావు, ఏంటి కారణం? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటూ నిలదీశాడు. ఆ ప్రశ్నల ధాటికి ఆగలేకపోయింది సత్యవతి. తాను నిజం చెప్పకపోతే తండ్రి ఈ సంబంధం నిశ్చయం చేయటం ఖాయమని తెలిసిపోయింది. నెమ్మదిగా తల్లి దగ్గరికి వెళ్ళి భాస్కరం సంగతి చెప్పేసింది. ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు అనంతయ్య గారు. కూటికి లేనివాడికి కూతుర్నివ్వనా? అబ్బాయికి పాఠాలు చెప్పరా అని పెట్టుకుంటే దీనికే ప్రేమ పాఠాలు చెప్పి నాకే ఎదురు తిప్పుతాడా? వాడంత తేలిస్తా అంటూ రంకిలేసాగాడు. ఆ కోపంలో ఆయన భాస్కర్ని ఏమంటాడో. అసలే సున్నిత మనస్కుడు. అందులోనూ ఇప్పటికే మానసికంగా కృంగిపోయి ఉన్నాడు.
అతగాడు ఏమైపోతాడో ఈ మాటలకు అని భయపడిపోయింది సత్యవతి. అతన్నేమీ అనకండి నాన్న, నాకు ఇష్టం అవ్వబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మీరు అతడి దగ్గరికి వెళ్ళి అతన్ని నొప్పించకండి అంటూ బతిమాలుకుంది. అలాగే అతన్నేమీ అనను, మరి నేను చెప్పినట్టుగా విని ఈ సంబంధం ఒప్పుకో అన్నాడాయన. ఆ రాత్రికి రాత్రే భార్యతో యోచించి కూతుర్ని తన అన్నగారి ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఈ ఊళ్ళోనే ఉంచితే ప్రస్తుతం ఒప్పుకున్న ఏ మర్నాడో భాస్కర్ని కలుసుకోవటమో, ఎవరి ద్వారానైనా ఏ ఉత్తరమన్నా పంపటమో చెయ్యొచ్చు సత్య. అలా గనక జరిగి ఊళ్ళో నలుగురికి తెలిసి రభస జరిగితే ఇక కూతురికి పెళ్లి జరగటం కష్టమైపోతుంది. కుటుంబ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కుతాయి. ఇదంతా జరగకముందే కూతుర్ని ఊళ్ళో నుంచి తీసుకెళ్ళిపోతే గుట్టుగా పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది అన్నది ఆయన ఆలోచన. ఎంత ప్రయత్నించి ఎంతగా పోరాడి ప్రయోజనం లేకపోయింది సత్యవతికి. తన తండ్రి ఇంత కఠినంగా తన పట్ల కూడా ప్రవర్తించగలడని ఆమెకు జీవితంలో మొదటిసారిగా తెలిసొచ్చింది. భాస్కర్ వద్దన్నా అతడితో ఆలోచించకుండా మున్ముందుగా వాళ్ల ముందు బయటపడి తనకి ముప్పు చేజేతులా తనే తెచ్చిపెట్టుకున్నందుకు తనను తానే తిట్టుకుంది. కానీ ఏం చేసేటందుకు ఆమె ఇప్పుడు అసక్తురాలు. మర్నాడు సాయంత్రం మామూలుగా అనంతయ్య గారింటికి వెళ్ళిన భాస్కర్ ఇంటికి వేళ్లాడుతున్న తాళం కప్పను చూసి ఆశ్చర్యపోయాడు. అంత హఠాత్తుగా అందరూ ఊరెళ్లాల్సిన అవసరమే వచ్చిందో అతడికి అర్థం కాలేదు. మరొక 4-5 రోజుల తర్వాత అనంతయ్య గారు భార్య తిరిగి వచ్చినా సత్యవతి వాసు రాలేదు. ఆ సాయంత్రం వచ్చిన భాస్కర్తో అనంతయ్య గారు అమిత ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మాయికి పెళ్లి కుదిరిందోయ్, వాళ్ళది మా అన్నగారు ఊరే. మొన్ననే ముహూర్తాలు పెట్టించి తాంబూలాలు పుచ్చేసుకున్నాం. చాలా తొందరగా అయిపోయింది. ముహూర్తం మరొక 10 రోజులకే ఉంది. అందుకే అమ్మాయి వాసు అక్కడే ఉండిపోయారు. మాకు పెద్దబ్బాయి లాంటి వాడివి నువ్వు. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలి. సత్య కూడా మరీ చెప్పమంది నిన్ను రమ్మని. ఆయన మాటలు, ఆ ధోరణి చూస్తూ ఉంటే ఈ పెళ్లి ఆయన బలవంతంగా జరిపిస్తున్నాడన్న ఊహైనా రాలేదు భాస్కర్కి. ఏ ఊహ చేయటానికి అతని మనసు పనిచేయగల పరిస్థితిలో లేదు. ఇప్పుడు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో లేచి వస్తానండి అని బయటపడ్డాడు. అతడి వెనకే మీసం మీద చెయ్యి పోనిచ్చి గర్వంగా నవ్వుకున్నాడు అనంతయ్య గారు. పెదనాన్నగారింటికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఘడియ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది సత్యవతి తన కర్తవ్యం ఏమిటా అని. 1-2 రోజులు గడిచి భావోద్రేకం తగ్గి బంధువుల మాటలు, పరిసరాల ప్రభావము ఆమె మీద పనిచేయటం ప్రారంభించాక ఆమె ఆలోచన సరళి కసిలో నుంచి, ప్రతీకార ధోరణిలో నుంచి నైరాస్యంలోకి, వాస్తవికతలోకి దిగాయి. ఇప్పుడు తనేం చేయగలదు? కష్టపడితే విషయాలన్నీ వివరిస్తూ చాటుగా భాస్కరానికి ఒక ఉత్తరం రాయగలదు. కానీ అందువలన ప్రయోజనం ఏముంటుంది? అతడు వెంటనే బయలుదేరొచ్చి అందరితో పోట్లాడి తనను చేసుకోగల ధైర్యవంతుడు కాదు. తన కాళ్ల మీద తను నిలబడే ధైర్యం లేకపోవటాన అతడిలో ఆత్మవిశ్వాసమే అడుగంటిపోయింది. అలాంటి వాణ్ణి తన ఉత్తరం మరింత బాధకి, అశాంతికి గురి చేస్తుందే తప్ప మరేమీ సాధించలేదు. ఒకవేళ మరేమీ ఆలోచించకుండా అతడు వచ్చినా ఇక్కడ వీళ్ళ మాటలు, దెబ్బలాటలకి తట్టుకోలేడు. కూటికి ఠికాణా లేని వెధవి మా అమ్మాయిని చేసుకుని దాని భవిష్యత్తు మట్టిపాలు చేస్తావా అంటూ తన తండ్రి ప్రశ్నిస్తే అతడి ఆత్మాభిమానం ఎదురు నిలవలేదు. తమకి మాత్రం ఇంతకన్నా దారి ఉంది. చిన్ననాటి నుంచి పరిస్థితుల్ని తమ కోణంలో నుంచి తమ భావాలతో చూశారు. అంత అనుకూలంగా కనిపించింది. ఇవాళ అవే పరిస్థితుల్ని భిన్న కోణంలో నుంచి చూడాల్సి వచ్చింది. అంతా ఎదురు తిరిగింది. పోరాడి నిలవటానికి తమకి అసలైన ఆధారం, ఆర్థిక బలం లేదు. అది లేనివాడు నిజం చెప్పినా అబద్ధమని రుజువు చేయగల సత్తా ఈ సమాజానికి కావలసినంతుంది. కోరి అతన్ని తనని కూడా కష్టాలు పాలు చేసుకునే బదులు ఈ బంధానికే తలొగ్గితే క్రమంగానైనా ఆవేదనను మర్చిపోవచ్చు కదూ. మనస్ఫూర్తిగా ప్రేమించటం సత్యకు చేత కాలేదన్న నిజము, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవటం తప్ప వాటిని ఎదిరించి నిలవగల స్థైర్యము, ఆత్మవిశ్వాసము ఆమెకు లేవన్న వాస్తవము మర్చిపోవచ్చు కాదు అని ఆమె అనుకోవటంతోనే తేలిపోయాయి. ఏదైతే అలా జరగని కానీ అన్న నిర్లిప్తత ఆమెను లొంగ తీసుకోవటంతో ఆమె మరి భాస్కర్కి ఉత్తరం రాయాలని తలపెట్టను కూడా లేదు. బయటికొచ్చి నడక సాగించాడు భాస్కర్. మనసు తిన్న ఎదురు దెబ్బ రక్తం స్రవిస్తూ నడక సాగిస్తున్న కొద్దీ అతన్ని బలహీనపరుస్తుంది. ఏమిటి తను విన్నది? సత్యకు పెళ్ళా? ఎలా చేసుకుంటుంది? తను ఏమైపోతాడనుకుంది? ఆమెకి పెళ్ళి ఇష్టమేనా? కాకపోతే తనతో మాట మాత్రమేనా చెప్పకుండా అలా వెళ్ళిపోతుందా?
అంటే ఆమెకు తన మీద మనసు విరిగిపోయిందా? కారణం? హ్మ్, ఇంకేముంటుంది, తను నిరుద్యోగి, దమ్మిడి సంపాదన లేనివాడు. తనలాంటి అసమర్థుణ్ణి నమ్ముకుని ఆమె జీవయాత్ర సాగించడానికి ఎలా సిద్ధమవుతుంది? తను అలా కోరుకోవటం కూడా అత్యాశ కాదు. అయిపోయింది. దీనితో తన జీవితంలోని ఆశలన్నీ అడుగంటి అణగారిపోయాయి. కష్టపడైనా క్లాస్ తెచ్చుకోవాలనుకున్నాడు, రాలేదు. బిఏ కాగానే ఉద్యోగం సంపాదించుకోగలను అనుకున్నాడు, చేత కాలేదు. అమ్మ కష్టాలు దూరం చేసి కుటుంబాన్ని ఆనంద మార్గానికి మళ్లించాలని ఆశపడ్డాడు, సాధ్యపడలేదు. కోరుకున్న సత్యతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాడు, కళ్ళలై మిగిలాయి. ఇహ తన ఉనికికి అర్థమేంటి, ప్రయోజనం ఏమిటి? ఏం సాధించాలన్న ఆశతో తపనతో జీవించాలి తను ఇంకా? నిన్ను నువ్వు పోషించుకోలేని నువ్వు నన్ను కోరుకోవటానికి అనర్హుడివి అంటూ అన్యాపదేశంగా చెప్పి మొహం మీద కొట్టినట్లు వెళ్ళిపోయింది సత్య. చెప్పులమ్ముకునైనా నీ బ్రతుకు నువ్వు బ్రతకపోతే లాభం లేదని మొహం మీద చెప్పేశాడు తమ్ముడు. వాడు మాత్రం తప్పేం మాట్లాడలేదు కదరా అంటూ వాడినే సమర్థించింది అమ్మ. ఎవ్వరికీ అక్కర్లేని తను ఇంకా బ్రతుకు కోరుకోవటంలో అర్థం లేదు, చచ్చిపోవాలి ఎలాగోలా. ఆలోచనల్లోనే కృంగిపోతూ నడుస్తున్న భాస్కర్ గట్టిగా వినపడ్డ స్కూటర్ హారణతో గబుక్కన పక్కకు తప్పుకోబోయి రోడ్డు మధ్యకు అడిగేశాడు. అంతవరకు చావుకు ఆహ్వానం పలుకుతూ ఆలోచిస్తున్న ఆ క్షణంలో చావును తప్పించుకోవాలనే ప్రయత్నించాడు భాస్కర్. కానీ చావు కూడా అతడు కోరుకున్న విధంగా అతడికి అవకాశాన్ని ఇవ్వలేదు. వేగంగా వస్తున్న కారు సడన్గా అడ్డొచ్చిన అతన్ని చూసి ఆగలేకపోయింది. రక్తపు మడుగులో జీవితానికి స్వస్తివాచకం పలికాడు భాస్కర్. భాస్కర్ మరణం సావిత్రికి తట్టుకోలేని విఘాతమైంది. భర్త పోయినా పిల్లల్ని చూసుకుంటూ అన్ని ఆటుపోట్లకి తట్టుకు నిలబడ్డ ఆమెకు చెట్టంత కొడుకు ఎదిగి చేతికి అందొచ్చి సంసారానికి పెద్ద దిక్కుగా నిలబడనున్నాడని ఆశపడుతున్న కొడుకు అనుకోని విధంగా మృత్యువు వాత పడటం పెద్ద దెబ్బగా తగిలింది. ఆశ అన్న 2 అక్షరాలు ఆమె మర్చిపోయేలా చేసింది. ఈ 6 నెలలుగా ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఓ మూల పడుండటం, మరీ ఆకలేస్తే కూతురు బతిమాలితే ఓ ముద్ద తినటం, నిద్ర కూరికొస్తే ఆ మూలే నేల మీదకి వరగటం, ఇదే దినచర్య. ఇంటి భారం అంతా శంభు మీద పడింది. మొదట నెల రోజులు అతడు చాలా కంగారు పడ్డాడు. భాస్కర్ మరణ వార్త వినగానే జనార్దనం గారు భార్యతో సహా వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 13 రోజులు గడిపి వాళ్ళకు ధైర్యం చెప్పి తనకు తొందర పనులు చాలా ఉన్నాయని అప్పుడప్పుడు వస్తుంటారని చెప్పి వెళ్లారు. 4-5 నెలలు గడిచాక కాస్త నిలదొక్కున్నాడు శంభు. పరిస్థితులన్నీ సమీక్షించుకున్నాక అతడు తనంతట తానే ఒక నిర్ణయానికి వచ్చాడు. కుటుంబం సజావుగా గడవటానికే కష్టంగా ఉన్న ఈ సమయంలో తను ఇంకా చదువుకుంటూ కూర్చోవటం అర్థం లేని పనిగా తోచింది అతనికి. తను చదువు ఆపేసి ఏదో ఒక విధంగా సంపాదనలోకి దిగితే తప్ప లాభం లేదనుకున్నాడు. అదే విషయం తల్లితో సంప్రదించాడు. అతడు చెప్పిన మాటలు వింటూనే చలనరహితంగా కూర్చున్న ఆమె ఒక్కసారిగా మతిపోయినట్లుగా ఫీల్ అయింది. ఏమిట్రా నువ్వు అనేది? మీ అన్నయ్య పోయి 6 నెలలు కాలేదు. ఆ బాధతోనే నేను సగం చచ్చి బ్రతుకుతూ ఉంటే నీ నిర్ణయాలతో నన్ను పూర్తిగా చంపదలుచుకున్నావా అంది. బాధపడకమ్మా, ఏం పర్వాలేదు. అందరూ అనుకున్న విధంగా జీవితాలు గడపలేరు. విధికి మనం ఎదురెదలేనప్పుడు రాజీ పడటమే ఉత్తమం తప్ప మొండిగా పోరాటం అర్ధరహితమే అవుతుంది. ఇప్పుడు ఏమైందని? ఎంత చదివినా ఆ సంపాదనకేగా. చదువుకోకపోయినా ఆ పాటి సంపాదించగలనన్న నమ్మకం నాకుంది అన్నాడు శంభు. అనుభవం లేని మాటలు రానేవి. అన్నయ్య బిఏ పాస్ అయినా ఎక్కడా ఉద్యోగం దొరక్క ఎంత నరకయాతన పడ్డాడో నీకు తెలీదు. అలాంటిది ఒట్టి పియూసీ పాస్ అయినా నీకు ఏం ఉద్యోగం దొరుకుతుంది? నువ్వా చదువుతున్న ఎంబీబీఎస్ ఆపేస్తే మీ మామయ్య ఆశలన్నీ అడుగంటిపోతాయి. మనకి ఆయన అండ కూడా పోతుంది అంది. మనకి ఎవరి అండ వద్దమ్మా. నా చేతుల్లోని శక్తితో మనందరినీ ఒక ఒడ్డుకు చేర్చగలనన్న నమ్మకం నాకుంది. కనీసం ప్రయత్నమైనా చేస్తాను అన్నాడు. ఇక నాకు ఆ నమ్మకం లేదు బాబు. నాకు ఆ అదృష్టం లేకుండా 2 సార్లు దెబ్బతీశాడు దేవుడు. ఎవరినో ఒకరిని దేహి అనటం తప్ప మరొక మార్గం లేదు మనకి. అమ్మా, నువ్వు అంతలా నిరాశ చెందొద్దు. అన్నయ్యకు ఆశయాలు తప్ప ఆచరణ పదాలు తెలియదు. అతని ఆశలను భగవంతుడు నెరవేర్చలేదు. నాకే ఆశయాలు లేవమ్మా. 4 వేళ్ళు 2 పూట్ల నోట్లోకి వెళ్ళటమే నా ఆశయం. మొండి వెధవను నేను. ఇక చదవలేను. మావయ్యకు కోపం వచ్చినా నేనేం చేయలేను అన్నాడు. మౌనంగా ఊరుకుంది సావిత్రి ఇక వాదించలేక. శంభు నిర్ణయం వినగానే మండిపడ్డాడు జనార్దనం.
అడుక్కు తినేవాడిని అందలం ఎక్కిస్తే అక్కడి నుంచే మరొక పక్కకి చేయి జాపాడన్నారు. నిన్ను నమ్మి ఇంత డబ్బు తగలేయటం నాదే బుద్ధి తక్కువ అన్నాడు. ఏమన్నా చిరునవ్వుతో చెదరని స్థైర్యంతో భరించాడు శంభు. బాధపడకు మావయ్య, నీ డబ్బు ఆణా పైసలతో సహా తిరిగిచ్చేస్తాను, కొంత వ్యవధి కావాలంతే అన్నాడు. ఈ వెధవ కబుర్లు నమ్మేటంత మూర్ఖుణ్ణి కాను నేను. ఆ డబ్బులు గంగలో పోశాననుకుంటాను. మళ్ళీ ఈ గడప తొక్కితే ఒట్టు అనేసి ఆశాభంగంతో తిరిగి వెళ్ళిపోయాడాయన. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శంభు. మీ అన్నయ్య అభిమానపడ్డ పనిని నువ్వు మాత్రం ఎలా చేస్తావురా అంది సావిత్రి శంభు పేపర్లు పంచడం ప్రారంభించిన రోజున. అన్నయ్యకి డిగ్రీ అడ్డొచ్చింది కదమ్మా, నాకు అది లేదుగా అన్నాడు శంభు బాధగా. ఏజెంటుని ఆ పేటవాసుల్ని బ్రతిమాలి పరిస్థితులు విప్పి చెప్పి వాళ్ళందరికీ పేపర్లు వీక్లీలు పంచే పని కుదుర్చుకున్నాడు శంభు. ఉదయం 8 గంటలకల్లా ఆ పని అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో ఆలోచించసాగాడు. ప్రతిరోజు బజార్లలో, రేషన్ షాపుల్లో, రిజర్వేషన్ కౌంటర్ల ముందర, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఎక్కడ పడితే అక్కడ క్యూలు కనపడుతున్నాయి. క్యూలల్లో నిలబడి పని తెవలక ఆఫీసులకు వేళైపోయి విసుక్కునే వేలాది జనం కనపడుతున్నారు. ఆలోచించగా అతడికి ఆలోచన స్ఫురించింది. తనకు పనేమీ లేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు. వాళ్ళకి పనులు తెమలవు, సతమతమైపోతున్నారు. ఇందరూ ఇన్ని విధాలుగా బాధపడే బదులు తిని కూర్చుంటున్న తనే తన విరామ సమయాన్ని వాళ్ళకి పంచగలిగితే, అందులో కొందరు సమయాన్నైనా ఆదా చేయగలిగితే. ఆలోచన రావటంతోనే ఆచరణకు పూనుకున్నాడు. తన చుట్టుపక్కల ఆఫీసర్ల ఇళ్లకు, వ్యాపార సంస్థల యజమానుల్లాంటి ధనవంతుల ఇళ్లకు వెళ్ళాడు. నెలకి ఒక 10 రూపాయలు ఇస్తే నెల పొడుగునా ప్రతిరోజు వాళ్ళకి కావలసిన పనులన్నీ చేసి పెడతానని అడిగాడు. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఎవరు ఏ క్యూలో నిలబడాలా అని సతమతమైపోతున్న అనేక కుటుంబాలు కేవలం 10 రూపాయల ఖర్చుతో తమ పనులు జరిగిపోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఉదయం పేపర్లు పంచడం పూర్తి కాగానే సైకిల్ మీద బయలుదేరేవాడు శంభు. ఇంటింటికి వాళ్ళ అవసరాల్ని బట్టి రేషన్ కార్డులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, కూరగాయల సంచులు ఇలాంటివి తీసుకునేవాడు. సాయంత్రంలోగా మిగిలిన డబ్బులు, సంచులు, సరుకులు, రసీదులు వాళ్ళకి అందజేసేవాడు. 1-2 నెలలు గడిచేసరికి అతనికి 20-25 ఏళ్ల దాకా ఖాతా పెరిగింది. నెలకి 300 పైగా సంపాదన రాసాగింది. అతడి సిన్సియారిటీ వలన, క్రమబద్ధమైన పనితనం వలన అందరి ఇళ్లాళ్లకి తలలో నాలుకైపోయాడు ఈ 2 నెలల్లోనే. శంభు లేకపోతే మన పనులు ఎలా అవుతాయా అనుకునే స్థితికి చేరుకున్నారు వాళ్ళు. మధ్యాహ్నాలు, మహిళల సమావేశాల్లో కూడా శంభు పేరు, అతని శ్రమ పట్ల మెప్పుదల, సానుభూతి రాసాగాయి. ఏడాది తిరిగేసరికి సంసారం మళ్ళీ ఒక గాడిలో పడింది. సావిత్రికి కాస్త మనశ్శాంతి చిక్కింది. శంభును చూస్తే ఆమెకి ఆశ్చర్యం కలుగుతోంది. దొడ్లో పూల మొక్కల్ని తీసేసి కూరగాయల పాదులు వేశాడు శంభు. తాను సర్వీస్ చేస్తున్న ఇళ్లల్లో కూరగాయలు కూడా ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎలాంటి పని చేయటానికి అతనికి అహం అడ్డు రావటం లేదు. ఎన్ని రకాలుగా కష్టపడగలడో అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తున్నాడు. అతడి చొరవకు సావిత్రి అబ్బురపడసాగింది. తన కడుపునే పుట్టినా ఇలాంటి చొరవ, తెలివి భాస్కర్కి అబ్బలేదు. పట్టభద్రుడైనా ఏ ఉద్యోగమూ సంపాదించలేకపోయాడు. నిరాశ నిస్పృహలతో కృంగిపోయాడు. అసలు చదువుతో సంబంధమే లేకుండా తన తెలివితేటలతో, చొరవతో జీవిత సమరంలోకి చొచ్చుకుపోయి నెగ్గుకొస్తున్నాడు శంభు అనుకుంటే ఆమె కళ్ళు కొడుకు మీద సానుభూతితో చెరువులయ్యేవి. శంభు సర్వీసింగ్ సెంటర్లో ఇప్పుడు 100 కుటుంబాలకు పైగా మెంబర్షిప్లున్నాయి. అతడి కింద ఇప్పుడు 6 కుర్రాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ల మీద అజమాయిషీతోనే సమయం గడిచిపోతుంది శంభుకి. పెద్ద చెల్లెలకి పెళ్లి చేసి పంపాడు. చిన్న చెల్లెళ్ళు చదువుకుంటున్నారు. రాబడి కాస్త పుంజుకోగానే చిన్న పుస్తకాల షాపు కూడా పెట్టి 4-5 ప్రముఖ వారపత్రికలో ఏజెన్సీలు సంపాదించాడు. రోజల్లా షాపులోనే కూర్చుంటాడు. అక్కడి నుంచే సర్వీసింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాడు. ఆశయాలే తప్ప ఆచరణలో పెట్టవలసిన విధానము, పెట్టగల సామర్థ్యము, పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోతూనే నెగ్గుకు రాగలిగిన చొరవ, తెలివి లేని భాస్కరం తనకు రాని ఫస్ట్ క్లాసుని, హై క్లాసు ఉద్యోగాన్ని తలుచుకు దుఃఖిస్తూనే తనను కావాలనుకున్న సత్యను పోగొట్టుకుని చివరకు తనను తానే కోల్పోయాడు. ఇలా చెయ్యాలి, ఇలా జీవించాలని ముందుగా ఏ నిర్ణయాలు తీసుకోకపోయినా ఎదురుపడ్డ పరిస్థితులకు జంకక అందంగా ముందుపరుచుకున్న భవిష్యత్తుని, డాక్టర్ జీవితాన్ని, కవితతో బ్రతుకు పంచుకోగల అవకాశాన్ని సంతోషంగా విడిచిపుచ్చుకుని తనకున్న పరిధిలోనే పరిశ్రమించి పైకి రాగలిగి ఇవాళ కాలు మీద కాలు వేసుకు కూర్చోగలుగుతున్న శంభు కాస్త తీరిక చిక్కినప్పుడల్లా అన్నయ్య గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడు.
చేజేతులా బ్రతుకు దుర్భరం చేసుకున్నాడేమో అన్నయ్య అనిపించేది అతడికి. ఒక్కోసారి హఠాత్తుగా చిన్నప్పుడు పరీక్షల్లో వచ్చిన కళ గుర్తుకొచ్చి మనసంతా అదోలా అయిపోయేది. అన్నయ్య తప్పుకోకపోతే ఇవాళ తన స్థానంలో అతడు నడుపుతూ ఉండేవాడన్న ఊహ బరువుగా మెదిలేది. అమ్మ చెల్లెళ్లను చూసి ఆ బాధను మర్చిపోయే ప్రయత్నాలు చేసేవాడు. కర్తవ్యం గుర్తు చేసుకుని ధైర్యంతో ముందుకు నడిచేవాడు. కవిత పెళ్ళి శుభలేఖొచ్చింది. అది చూడగానే సావిత్రి మనసు పరిపరి విధాల మలినమైపోయింది. అంతా సవ్యంగా జరుగుంటే దీని మీద శంభు పేరు ఉండాల్సింది కాదు. పిచ్చివాడు కుటుంబం కోసం, తమ కోసం, తన సుఖ సంతోషాలని, ఉజ్వల భవిష్యత్తును వదిలేసుకున్నాడు. ఇప్పుడు ఈ శుభలేఖ చూస్తే ఎంత బాధపడతాడో అనుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన శంభు టేబుల్ మీద శుభలేఖను చూస్తూనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. కవిత పెళ్ళట కదమ్మా అన్నాడు. అవునరా బరువుగా అంది సావిత్రి. అమ్మా కవిత పెళ్ళికి మనందరం వెళ్దామమ్మా, వాళ్ళందరినీ చూసి ఎన్నో ఏళ్ళైపోయింది. ఈ విధంగానైనా బంధుత్వాలు పునరుద్ధరించుకోవచ్చు కదూ ఉత్సాహంగా అన్నాడు శంభు. శంభు కవిత పెళ్ళంటే నీకు బాధగా లేదురా జాలిగా అడిగింది సావిత్రి. బాధ దేనికమ్మా, అయిపోయిన వాటిని తలుచుకు బాధపడుతూ కూర్చునే కన్నా ప్రయత్నించి మర్చిపోవటంలోనే ఆనందం లేదు అన్నాడు నవ్వుతూ. అదంత తేలికట్రా. ఎందుకు కాదమ్మా, అయినా అప్పటి పరిస్థితుల్ని బట్టి అలా అనుకున్నాము. విధి వక్రించింది, అనుకున్నట్లు జరగలేదు. అయినా ఇప్పుడు కవిత మన ఇంటికి వచ్చినా ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన ఐశ్వర్యం మనం అందించగలమా? అలాంటప్పుడు ఆమె వాళ్ళ హోదాకు తగ్గ వరుణ్ణి చేసుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు సంతోషం కాదు. ఇప్పుడు పెళ్ళికి మనం వెళ్ళకపోతే ఆ కోపం ఏదో మనసులో పెట్టుకొని రాలేదనుకుంటాడు మావయ్య. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకే అందరం వెళ్ళి సంతోషంగా ఆశీర్వదించి వద్దాం ఆలోచనగా తలుపుపింది సావిత్రి. కవిత పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. పెళ్ళికి రారనుకున్న అక్కయ్య పిల్లలు రావటం, శంభు ఉత్సాహంగా అదేదో తన చెల్లెలి పెళ్ళి అన్నట్టుగా పెళ్లి పనుల్లో పాల్గొనటం జనార్దన్ గారిని విపరీతంగా ఆశ్చర్యపరిచింది. అతడి చొరవ చురుకుదనం చూస్తూ ఉంటే ఆయన క్షణకాలం బాధపడ్డాడు కూడా, తను అతన్ని అల్లుడిగా చేసుకోలేకపోయినందుకు. పీటల మీద అతడు కవితకు చదివించిన బహుమతి చూసి మరింత ఆశ్చర్యపడ్డాడాయన. తల్లి పేరిట 1116 చదివించాడు శంభు. ఎందుకు శంభు ఇంత డబ్బు అడిగాడు ఆర్ద్రంగా. ఏముంది మావయ్య, మేనగోడలకి అమ్మ చదివించాలనుకుంది. అయినా నువ్వు నాకు చేసిన ఖర్చు సహాయంలో ఇది ఏ పాటిది అన్నాడు శంభు మామూలుగా అన్నట్లే. జనార్దనం గారు అతడికి తను చేసిన సహాయం ఏ పాటిదో గుర్తుకొచ్చి చిన్నపుచ్చుకుని అవతలకు వెళ్ళిపోయారు. పసుపు పట్టల్లో కళకళలాడుతూ భర్త చేయి పుచ్చుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న కవితను చూస్తూ ఉంటే క్షణకాలం శంభు మనసు చిన్నబోయింది. కళ్ళల్లో లీయలగా నీళ్లు తిరిగాయి. వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు. నిశ్చలంగా జ్వలిస్తున్న అగ్ని శిఖలకేసి నిర్మల మనస్కుడై చూస్తూ ఉండిపోయాడు. కవిత భవిష్యత్తు కూడా అంతే ఉజ్వలంగా ప్రకాశించాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ. నవలిక సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవలిక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.